పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం 261 శ్లోకం. అహంకారచిదాత్మానౌ ఏకీకృత్య వివేకతః ఇదం మే స్యాతితి ఇచ్ఛాః కామశబ్దితాః. అహంకారచిదాత్మానౌ ఏకీకృత్య వివేకతః ఇదం మే స్యాత్ ఇతి ఇచ్ఛా కామశబ్దితాః. చెప్తున్నా అన్నిటి నుండి వస్తుంది మనకి. అహంకార చిదాత్మానౌ, అహంకారము చిదాత్మ ఈ ఇద్దరు కూడా ఏకీకృత్య అవివేకిత, అవివేకం వలన ఏకీకృత్య ఏకాత్మభావముగా భావించి, అహంకారము చిదాత్మ ఈ రెండు ఎప్పుడైతే కలిసినాయో, చిదాత్మ అహంకారం ఎప్పుడైతే కలిసినాయో అప్పుడు ఏమిటి మరి? ఇదం మే స్యాతు అంటే ఈ రెండింటికి ఎప్పుడైతే తాదాత్మ్యాధ్యాస అయిందనమాట. తాదాత్మ్యాధ్యాస అయ్యేసరికల్లా ఏమొస్తుంది అంటే అప్పుడు కోరిక ఉద్భవిస్తుంది. అప్పటికేమిటి ఆయనకి కోరిక అనేది ఉద్భవిస్తూ ఉంటుంటారు. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది అని అర్థమైందా? కామశబ్దితః ఇచ్ఛ. కామశబ్దితః అంటే ఏమిటి? కామములని చెప్పబడుతున్నాయి. ఏమిటి? ఈ రెండిటికి ఎప్పుడైతే ఏకత్వం వచ్చిందో అక్కడి నుంచి ప్రారంభం. ఇది నేను, లేకపోతే ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఈ వస్తువు, ఈ ప్రపంచం, ఇదంతా వచ్చింది. కాబట్టి ఇక అక్కడి నుంచి ఏమైంది? కామం అంటే ఏమిటి? కోరిక. కోరిక అంటే ఏమిటి? రాగం. అంతే కదా. అక్కడి నుంచి ఉత్పత్తి అయిపోయి ప్రపంచమే ఉత్పత్తి. ఎక్కడి నుంచి? ఈ రెండింటికి ఏమి వేరే అన్నటువంటి జ్ఞానం ఎప్పుడు లేదో ప్రపంచంలో ఉత్పత్తి అవుద్ది. ఈ రెండింటికి వేరే అంటే నేనైతే ఉన్నాను, అది నేను, నేనైతే అసలు నేనున్నానో అది నేను. అహంకార సంబంధమైనటువంటి అంతఃకరణ సంబంధమైనటువంటి వృత్తికి నేను భిన్నము అన్నటువంటిది ఎప్పుడైతే మనకు కలిగిందో ఇక ప్రపంచం అనేది లేదు. ఎప్పుడు కలిగింది? ఎప్పుడు కలగలేదో అదే సిజ్జడ గ్రంథి. అదే సిజ్జడ గ్రంథి అన్నమాట. ఎప్పుడైతే కలిగిందో గ్రంథి లేదు, ఎప్పుడైతే కలగలేదో గ్రంథి పడి మూలం అక్కడే, ఇంకెక్కడ లేదా. ఏదైతే లోపట ఉన్నటువంటి పనిముట్టుకిన్ని ఆ పనిముట్టికి శక్తిని ఇచ్చినటువంటిది ఒక శక్తిని ఈ రెండింటికి భేదము ఉన్నది అనుకుంటే గ్రంథి విడిపోతుంది. ఆ రెండింటికి అభేదం తాదాత్మ్యాధ్యాస కలిసిపోయి ఆ రెండింటికి ఏ భేదం లేదు అనుకుంటే గ్రంథి పడుతుంది. గ్రంథి పడిందంటే కోరిక అన్నది కదా. ఇక్కడ ఏం చెప్పాడు? మరి అదే చెప్పాడు కదా. ఇదం మే స్యాత్, ఇది నేను, ఇది నాకు కావాలి, ఇది నేను అవుతాను అని ఈ విధమైనటువంటిది. ఇదంటే వస్తువు, ఈ వస్తువు నాకు కావాలి, లేకపోతే ఈ వస్తువే నేను అవుతాను అని ఏదో ఒకటి ఈ విధమైనటువంటి కోరికలన్నీ లోకంలో ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఏమి అహంకారానికి చిద్రూపుడైన కూటస్థునికి ఒక్కటిగా తలంచదే సిజ్జడ గ్రంథి. అంతే. ఇది
దేనివల్ల కలిగింది ఇది? ఈ రెండింటికి భేదము ఏమి లేదు. తాదాత్మ్యాధ్యాసం ఉన్నదంటే అజ్ఞానం, ఇది వేరు అది వేదంటే జ్ఞానం. మూలం ఇక్కడే కాదు ఉంది, మూలం ఎక్కడ ఉందంటే ఇక్కడే. ఇక అజ్ఞానం ఎప్పుడుందో ఏమి ఇక అక్కడి నుంచి ఇంకన్నీ మొదలైపోతాయి. అర్థమైందా? అది అందుకని అది చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈ రెండింటికి వివేకం ఎక్కడ కలగాలి? ఆ శాస్త్రాల ద్వారా మనకంటే ఇక్కడే కలగాలి. ఏమంటాం? వివేకం ఎక్కడ కలుగుతుంది? శాస్త్రాల ద్వారా ఈ సందులోనే కలగాలి. ఇంకో సందులో కలిగితే వివేకం పుట్టదు. ఈ రెండింటికి సందులోనే వివేకం రావాలి. దేనికి దానికి. ఈ ఏదైతే అంతఃకరణం ఉందో, ఒకరి వ్యవహార హేతుకి కారణమైన అంతఃకరణం ఏదైతే ఉన్నదో ఆ అంతఃకరణానికి నేను ఏమి భిన్నము అని జ్ఞానం రావాలి. ఇప్పుడు గొడ్డలుంది, గొడ్డల కంటే తను భిన్నమో గొడ్డలే తానా? అంతే. మరి విన్నాం అనుకున్నాం కాబట్టి గొడ్డల్ని పాలిస్తున్నా. అది అయితే అన్ని పడేస్తాం. గొడ్డలంటే అది పడేస్తాం, చక్కెర పడేస్తాం. చక్కెర పారేవు, అదే బంగారం. ఇక ఆ బంగారం మన కనుక భిన్నం అని తెలుసు 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 కాబట్టి లోన్ పెట్టుకుంటున్నా. కొంత తాదాత్మ్యం వచ్చింది. గొర్రెల కన్నా బంగారం మీద తాదాత్మ్యం వచ్చింది. ఇంకా ఆ బంగారం కన్నా ఇంక మన ఇంట్లో ఉన్నవారి మీద ఇంకా తాదాత్మ్యం ఉంటుంది. అర్థమైందా? ఈ ప్రకారంగా తాదాత్మ్యం వచ్చిందనమాట. అందుకని దాన్ని మనం మొట్టమొదటి ఈ అంతఃకరణానికి సంబంధించిందే సమస్త ప్రపంచం. ప్రపంచం దేనికి సంబంధం? అంతఃకరణానికే సంబంధం. అది ఇంకే ఇప్పుడు లోకంలో ఉన్న వస్తువులు ఏం కనిపెట్టినా ఏం చేసినా ఇవన్నీ ఏది ఉన్న దేనికోసం? సుఖం కోసమే. సుఖం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణలోనే. సుఖం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణలోనే కలుగుతున్నది. సమస్త ప్రపంచం అంతఃకరణాన్ని అనుసరించుకునే ఉన్నది. అందుకని ఈ అంతఃకరణం కంటే నేను భిన్నం అనుకున్నప్పుడు ఆ ప్రాపంచిక వస్తు సంబంధం వల్ల తనకి లేదు. అది నేను ఒకటే అనుకుంటే అనుకుంటుంది బండి. అది అది చెప్పాడు ఇందులో ఈ శ్లోకంలో. అప్రవేశ్య చిదాత్మానం పృథక్ పశ్యన్నహం కృతిః ఇచ్చంస్తు కోటి వస్తూని న బాధో గ్రంథి భేదతః. అప్రవేశ్య అది అన్నమాట. చిదాత్మానం అప్రవేశ్య పృథక్ పశ్యన్నహం కృతిః అది చెప్పారు వాడు. చెప్పిన శ్లోకం అదే. ఏమిటంటే ఏదైతే ప్రత్యేగాత్మ ఉందో ఆ ప్రత్యేగాత్మ అహంకారంతో అప్రవేశ్య అంటే ఇది విడిగా ఉంచడం. ప్రవేశ్యం అంటే తనలో కలుపుకోవడం. ప్రవేశం అంటే తనలో కలుపుకోవడం. ఇక్కడ ఏం చెప్పినాడు ఇప్పుడు? చిదాత్మానం అంటే ప్రత్యేగాత్మను అప్రవేశ్య. దీంతో అప్రవేశ్య అహంకారంతో దాంతో జోడింపుకుంటా, దాంతో దీనికి ముడివేయకుంటా, దాంతో దీనికి కలపకుంటా. ఇప్పుడు ఏమిటి? పృథక్ పశ్యన్ను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇతడు? పృథక్ అంటే ఏమిటి? ఆ ప్రత్యేగాత్మ అంటే ఏమిటి? ఆ చిదాత్మ కంటే వేరుగా పశ్యన్ కొనుక్కుంటున్నారు. అంటే ఆ అంతఃకరణ ధర్మాలన్నీ చూస్తూ ఉన్నారు, ధర్మాన్ని చూస్తూ ఉన్నారు, అది చేసే వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ విధంగా ఉందో గ్రంథి భేదతః అర్థమైందా? ఎప్పుడైతే అది ఉందో చిద్గ్రంథి భేదం అయితే ఒక 10 అవకాశం. ఇక అలాంటప్పుడు కోటి వస్తువుని ఒక వస్తువుగా కోట్ల కొద్ది వస్తువులు కూర్చుని ఏం బాధలే. ఇంతకుముందే ఒక వస్తువు కోరుతున్నాడు, ఒక వస్తువుతోనే బంధంతోనే చచ్చిపోతున్నాడు.
ఇప్పుడు మరి ఆ రెండింటికి సంబంధం లేదు. ఇక్కడ కోరిని ఎన్ని కోరితే ఏమి లాభం? ఎన్ని కోరినా దాంట్లో పసంతో లేదు. ఎప్పుడు పసపుతుంది? ఈ తాదాత్మ్యాన్ని పెట్టుకున్నప్పుడే ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్ని కోరితే ఏమి లాభం? ఈ కోరికలన్నిటికీ నేను సాక్షిని తెలిసిపోతాను అనుకుంటున్నాడు. అంతే ఏమంటాడు? ఈ కోరికలన్నిటికీ నేను సాక్షిని. ఇదా కోరికలు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, సాక్షికి ఏం కావాలి? వాళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నా, వీడు వాడు కొట్టుకున్నా వీడికి సాక్షికి ఏం పని లేదు. వీడు గెలిచిన వారికి ఒకటే, వాడు గెలిచిన వీడికి ఒకటే. అలాగే వీటికి సాక్షిని నేను, ఈ కోరికలన్నిటికీ సాక్షిని నేను అన్నటువంటి దృష్టితో చూస్తున్నాడు. కానీ వాటితో తాదాత్మ్యాన్ని చెందడం. ఇప్పుడు ఆ కోరిక నెరవేరలేదు, నాకు సంబంధం లేదు అనుకుంటాడు. నెరవేరింది, నాకు సంబంధం లేదు. లాభం వచ్చిన వీడికి ఏమైనా నష్టం? లాభం లేదు. నష్టం వచ్చినా లాభం లేదు. లాభం వచ్చిందని నలుగురు నన్ను ప్రేమిస్తారని లేదు, నష్టం వచ్చింది నన్ను ద్వేషిస్తారని లేదు. ఆ ప్రేమించింది ద్వేషించింది అంతఃకరణకే కానీ నాకేమీ అర్థమైందా? నాకేమీ లేదు అన్నటువంటిది ఎప్పుడు చిదాత్మకి అహంకారానికి తాదాత్మ అధ్యాస లేకుండా ఉన్నప్పుడే ఇది కుదురుతూ ఉంది. అలాంటప్పుడు నువ్వు ఏది కోరుకో, ఏమి కోరుకో, ఎన్ని కోరుకున్నా నీకేమీ సంబంధమే. కోటి వస్తువు కోరుకోమన్నాడు. అర్థమైందా? ఒకటి కాదు. అందుచేత ఆ ప్రత్యేగాత్మ అనేమిటి? అహంకారం కంటే విలక్షణమైన దానిని గను, దానితో అంటిన దానిని గను తెలుసుకునుట ఏమిటి? అర్థమైందా? విలక్షణమైన దాని గను అదే గ్రంథి భేదం అంటే ఏమిటి? అధ్యాస నివృత్తి. దానికంటే నేను విలక్షణంగా ఉన్నాను అనుకోవడమే అధ్యాస నివృత్తి. అప్పుడు నువ్వు ఎన్ని కోరికలకు ప్రేమే సాధకునకు అంటే సుఖ దుఃఖాది అనర్థములను ఈజాలవు. కోరికలు కోరుకుంటే ఆ కోరికల వల్ల సుఖాన్ని దుఃఖాన్ని అనర్థాన్ని ఇంకా సాధకుడికి అది ఎప్పుడైతే ఆ అధ్యాస ఉన్నదో అప్పుడు సుఖ దుఃఖాలు దీనిపై అంటుకుంటాయి. అది అనమాట. అది చెప్పారనమాట ఇందులో. గ్రంథి భేదేపి సంభావ్యా ఇచ్ఛా ప్రారబ్ధ దోషతః బుద్ధ్వాపి పాప బాహుల్యాత్ అసంతోషో యథా తవా. ఇప్పుడు అంటున్నాడు, నను అధ్యాసాభావి కామానాం అనుదయాపత్తి. అంటే అధ్యాస ఎప్పుడైతే నివర్తిస్తుందో, ఆ రెండింటికి అధ్యాస ఎప్పుడైతే నివర్తిస్తుందో అప్పుడు ఇంకా కోరికలన్నీవి ఏమి ఉత్పత్తివి ఉండవు. ఉత్పత్తివి ఉండవు. ఒకవేళ ఏమి కోరికలు ఉన్నాయంటే అదే ఎప్పుడైతే అధ్యాస ఎప్పుడైతే నివర్తించిందో కోరికలే సంభవింపవు. సరే, ఒకవేళ కోరిక సంభవించావంటే ఏమిటి? అప్పుడు చెప్పారు ప్రారుబ్ధ దోషతః అన్నారు. అయ్యా, ఆ ప్రారుబ్ధ విషయం వలన ఈ కామాదులు పుట్టవచ్చు. ప్రారంభవశాత్తు వీరి కోరికలు పుడితే పుట్టొచ్చును అని అంటున్నాడు. ఈ విధంగా చెబుతున్నాడు. గ్రంథి భేదేపి బుద్ధ్వాపి. వేదాంతార్థాన్ని చక్కగా తెలుసుకున్నప్పటికీ, వేదాంత యొక్క అర్థాన్ని చక్కగా తెలిసినప్పటికీ పాప బాహుల్యాత్తు, వారికి పాపాధిక్యం వల్ల అసంతోష, తృప్తి లేకుండా ఉంటారు. వేదాంత అర్థాన్ని తెలుసుకున్నా ఏది విన్నా నాకు మాత్రం మనశ్శాంతి లేదంటారు. నువ్వు వాళ్ళు ఏదైనా నీ మనశ్శాంతితో కలుగుతుంది కొంతమంది చెప్పారనుకో, అది వింటాడు.
విని తర్వాత అంటారు నేను విన్నాను మీరు చెప్పాడుగా నాకు మనశ్శాంతి లేదంటారు. వీరంటే నాకు మనశ్శాంతి లేనప్పుడు నేను అది విన్నాను కాబట్టి నా మనశ్శాంతి కలిగింది, నీకు మనశ్శాంతి లేనవయ్యా అన్నాడు వేదాంత. నేను వేదాంతాన్ని 40 రోజులు పెట్టి వింటూనే ఉన్నాను కానీ నాకు మనశ్శాంతి లేదంటాడు. వీరికి మందు పనిచేసిందే వాడికి ఆ మందు పనిచే ఎందుకు పనిచేసేదంటే చెప్తున్నాడు. పాప బాహుల్యాత్తు అర్థమైందా? ఆ పాపాధిక్యమైనటువంటి దానిలో ఉండేటప్పుడు ఆ పాపం యొక్క ఫలం ఏమిటి అంటే తృప్తిని కలిగించదు. అది పాపం యొక్క ఫలము ఏదో ఒక వేదన చేస్తూనే ఉంటుంటుంది మనస్సులో. నువ్వేం చదువుకున్నా ఏదైనా ఆ పూర్వజన్మ యొక్క ప్రారంభం యొక్క పాపం ఉంది కదా, అది ఇప్పుడు అనుభవిస్తుండేటప్పుడు ఏదో ఒక చికాకు పెడుతూనే ఉంటారు. ఆ వేదాంతం చెబుతుంది ఏదో ఒక చికాకు. అర్థమైందా? శ్రేయాంసి బహు విఘ్నాన్ని అనేక విఘ్నాలు ఏదో తెస్తూనే ఉంటుంటారు. మనసుకి ప్రశాంత పోయి అశాంతి కలిగిస్తూనే ఉంటుంది ఆ పాపం అనేటువంటిది. అది చెప్తున్నాడు. అది గ్రంథి భేదేపి ఏమి ఒకవేళ అయ్యా ఇప్పుడేం చెప్పాడు? వేదాంతం తెలిసినప్పటికీ ఇది వేదాంతం తెలిసినప్పటికీ వేదాంతం ఏంటి? ఇది ఆత్మ, ఇది అనాత్మ. అర్థమైందా? ఇవి అంతఃకరణ ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. ఎవరు ఏది తెచ్చినా ఒకవేళ ఏమి మనకి ప్రేమించినా అంతఃకరణానికి సంబంధమే కానీ ఆత్మతో లేవు. అర్థమైంది? ఆత్మకి లేవు అని తెలిసినప్పటికీ ఆ విధంగా తెలిసినప్పటికీ సంతోషం అనేది సంతోషం అనేది కలగడం లేదు. ఎందుకు అయితే పాప బాహుల్యాత్ ఆ పాప యొక్క పూర్వజన్మ యొక్క పాప ఫలం విశేషముగా ఉన్నందున వీడికి ఏమి ఆ సంతోషము తృప్తి లేదు. ఎందుకు నేను వింటున్నవాడి తృప్తి కలగదు. వాడు కొంతవాడు కొంచెం వింటాడు, అబ్బా ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటా. ఈ 40 రోజులు విన్నా ఏ జన్మ ధన్యం అవలేదు. అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు నేను అలాగనే ఉన్నాను అంటాడు వీడు. అర్థమైందా? మరి వాళ్ళ జన్మధన్యం ఇప్పటికీ వాడికి పుణ్యం ఉంది కాబట్టి దీనివల్ల వాడికి ఏమే శీఘ్రంగా ఫలం కలిగింది. వాడికి ఫలం కలిగింది కానీ వీడికి పాపం ఉంది. ఆ పాపం చేత వాడికి అశాంతిగా పోవడం లేదు. ఆ అశాంతి పోవద్దు అనుకుంటే ఏమి పోలే. వాడు పోలేదంటే కారణం ఏమిటి? ఆ పాప పాపఫలం అనేది మనసుకి ఏం చేస్తుంది? అశాంతిస్తాయి. అది ఒకటి. ఇక రెండోది ఏం చెప్పాడు? గ్రంథి భేదేపి అయ్యా అచ్చిగ్రంథి అన్నటువంటిది వీడిపోయినప్పటికీ మనలో ఉన్నటువంటిది అవివేకము ద్వారా అవివేకము ద్వారా అంటే ఏమిటి? చిదాత్మకును అహంకారానికి తాదాత్మ్యం అనేది అవివేకం. ఇక చిదాత్మకి అహంకారానికి తాదాత్మ్య లేదు. అభావ తాదాత్మ్య అభావం అంటే దాని దొరికే అభావమే కానీ అది వేరు ఇది వేరు అని తెలుసుకున్నటువంటి వాడు గ్రంథిని భేదించినట్టు. అటువంటి వాడు చెప్తున్నాడు గ్రంథి భేదేపి. అర్థమైందా? ఆ చిగ్రంథి వీడిపోయినను సంభావ్యా అతనికి సంభవింపవచ్చును. ఏమి సంభవించను? ప్రారుద్ధ దోషత ఇచ్ఛా సంభావ్యా. ఆ పూర్వజన్మ యొక్క ప్రారుద్ధ కర్మం వలన ఆ కోరికలు ఉన్నాయి కదా అవి పుట్టవచ్చును. సంభావ్య అంటే ఏమిటి? పుట్టవచ్చును, అది సంభవింపవచ్చును. ఆ కోరికలు ఉదయింపవచ్చును. వీడి ప్రారంభం వల్ల ఉదయింపవచ్చును. అలా వాడి పాపం వల్ల విన్నా సరే వాడికి శాంతి లేదు. వీడికి ఉదయించి శాంతిలే. వాడి పాపం ఉంటే శాంతిలే.
వీడికి ప్రారంభికాలం ఉదయించి వీడికి శాంతి లేదు. అయ్యో అన్నీ వదిలిపెట్టుకోవాలనుకోండి, ఈ తంట నాకు ఇంకా వదలలేదు, ఎప్పుడు పోదాం అనుకుంటున్నా, ఇంట్లో తను ఇది అనుకుంటూనే ఉంటుంటాడు. కానీ వీడికి ఇంకా ఇది చేయాలి కోరికలు ఆ ప్రారంభ దోషించారు. ఎంత అన్నాళ్ళు అయిపోయింది, ఆ పిల్లకి పెళ్ళేళ్ళు చేసిపోతే పోయిందేమో, ఇల్లు కట్టేది చేసిపోతే పోయిందేమో, అర్థమైందా? సరే ఈ కోరికలు వస్తూనే ఉంటుంది, ఇది ప్రారంభం ఊరుతుంది. ఇది అక్కడేమో అప్పుడు పోయింది, అప్పు తీర్చిన తర్వాత నేను బయటికి పోవాలి, ఇప్పుడే పోతే ఏం పోయింది. ఏదో ఒక రూపంలో ఒకటి కాదు, ఈ కోరికలన్నీ ఎలా వస్తాయంటే డైరెక్ట్ గా కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్ గా కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదో వాళ్ళు వస్తేనే ఉంటుంటారు. ఆ పక్క వాడికి నాకు స్నేహం, వాడు మాత్రం నేను ఎక్కడ మార్గం ఉన్నా, ఇక్కడ నువ్వు ఉంటేనే నేను ఉంటానంటున్నాడు, నేను తింటే నువ్వు తింటాను, వాడిని ఇచ్చేనే ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడే ఉండడం మంచిది. ఇవ్వాలి పరీక్ష ప్రారంభం అర్థమైందా? తన ప్రారంభం కొంత, ఇతరులు ఇచ్చి మీద వచ్చిన ప్రారంభం మరికొంత. ఈ విధంగా ఏదో ఒకటి వరకే అడుగుతూ ఉంటుంటాడు. అయ్యా అందుచేత ఈ ప్రకారముగా వేదాంతార్థములు ఎన్ని విధములుగా ఎంతగా బోధించినను ఏమి ఆ పాపాధిక్యములు నీకు సంతోషము కలుగున విధముగా ఏమి ఈ గ్రంథి భేదము కలిగినను అధ్యాస ఎంతవరకు నివర్తించే గ్రంథి భేదం కలిగితే అధ్యాస నివర్తించిపోయినా ఆ ప్రారంభ కర్మ దోషాన్ని కామాదులు పుట్టుట అసంభవం కాదని గ్రహింపు, అంటే సంభవమేని గ్రహింపు. అది అసంభవం కాదని గ్రహింపు అంటే సంభవమేని గ్రహింపు అది చెప్తున్నా. అంటే ఆ ప్రారంభ దోషం వల్ల వస్తే రావచ్చు, ఏమంట వచ్చిన వీటికి ఏమి వస్తాయి, కానీ పూర్వంలా దాని ఎందు అనురాగం ఉండదు. ఏమంటారు ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా అంటే తెలుసుకుంటారు నా ప్రారంభం వల్ల వచ్చాయి అని. ఆ కోరిక నెరవేరకపోయినా ఏం పట్టాడు ఏమంట అది. ఇక లేని వారికి నెరవేరితే ఒక విధంగా ఉంటుంది, నెరవేరకపోతే ఇంకోలా ఉంటుంది. ఏమంటారు 2000 ఆ కోరిక నెరవేరలేదు అనుకో, కోరిక ఎల్లప్పుడూ తాపమే. అందుచేత వీడికి వాడికి ఆ తేడా ఉంటుంది. వీడికి వాడికి ఇద్దరు ఒకలాగే మనుషులున్నా తేడా మాత్రం ఉంటాయి. ఆ తేడా ఉండడం విశేషం. ఇప్పుడు చెప్తున్నారు అధ్యాసాభావే అహంకారగత ఇచ్ఛాదేహే అబాధకత్వం దృష్టాంతద్వయ ప్రదర్శన విశదయతి. అధ్యాస పోయిన తరువాత అహంకారాది సంబంధములైన కామాదులు అనర్థదాయకములు కావని దృష్టాంతంతో చెబుతున్నారు. అధ్యాస పోయిన తర్వాత అహంకారం ద్వారా వచ్చినటువంటి కోరికలు అవి అనర్థదాయకములేవి కావు, అంటే ప్రయోజనం లేనివిగా కావు. ఇదే అర్థదాయకం అంటే ప్రయోజనముడు, అనర్థదాయకములు అంటే అప్రయోజనముడు. అప్రయోజనముడు కావని అవి ప్రయోజనములే అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ అధ్యాస పోయిన తరువాత అహంకారానికి సంబంధించేది కదా రాగాదులు ఉత్పన్నం కోరికలు, అవి మాత్రము అర్థవంతములే కానీ ఏమి ఆనందదాయకులేవి కావు అంటున్నాడు. అహంకారగత ఇచ్ఛాద్యై దేహ వ్యాధ్యాదిభిస్తథాం వృక్షాది జన్మనాథై చిద్రూపాత్మని కిం భవేత్. దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. ఆ కోరికలు ఇస్తేనే మనకేం నష్టం లేదండి, అర్థమైందా? అహంకారగత ఇచ్ఛాద్యై దేహానికి ఏమిటి వ్యాధులు, ఆ యొక్క అంతఃకరణానికి ఆశ్రయించినటువంటివి ఈ యొక్క కామాదులు. కామ ఇవన్నీ ఇచ్ఛా ద్వేష అని ఉన్నాయి కదా ఈ రెండు. కాబట్టి అహంకార గతములైన ఇత్యాదుల ద్వారా కానీ అలాగనే దేహ సంబంధమైనటువంటి వ్యాధ్యాదుల ద్వారా కానీ వాడికి ఏ అహంకారగతంగా ఉన్నటువంటి ఇచ్చలు ఎన్నున్నా కోరికలున్నా వాడికి సంబంధం లేదు.
కోరికలు దేని సంబంధం అంటే అవి అంతఃకరణ సంబంధమే. ఇది దేని సంబంధం? అంతఃకరణంలో ఉన్న వృత్తిభేదాత అహంకారం ఉంది కాబట్టి అహంకారం తీసుకున్నాడు. అర్థమైందా? అందుచేత అహంకారగత ఇచ్ఛాదేహి, అహంకారానికి ఆశ్రయించుకున్నటువంటి ఈ ఇచ్ఛాదులు ఈ కామాదులు పుట్టినప్పటికీ ఏ ఉత్పత్తి అయినప్పటికీ వీడికి రెండవది ఎప్పుడు చెప్తున్నాడు? ఇది అధ్యాస పోయిన తర్వాత. ఎప్పుడు చెప్తున్నాడు ఈ ముక్కలో? అధ్యాస పోయిన తరువాత అహంకారానికి సంబంధమైనటువంటి కామ, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటు వల్ల కానీ ఇక దేహానికి సంబంధించిన వ్యాధ్యాదికి ఏమి దేహానికి సంబంధించిన జ్వరాదులు, నొప్పులు అలాంటివి వచ్చినప్పటికీ వాటి ద్వారా కానీ చిద్రూపాత్మని కిం భవేత్? అధ్యాస పోయిన తర్వాత, అధ్యాస ఉన్నప్పుడే కదా అధ్యాస పోయిన తర్వాత సాక్షిభూతులైన చిదాత్మకి ఏం నష్టము? ఏమీ నష్టం లే. దేహానికి వచ్చిన వ్యాధుల ద్వారా ఆయనకి ఏం నష్టం లే, అహంకారంలో పుట్టిన రాగాల ద్వారా కూడా ఆయనకేమీ నష్టం లే. ఇప్పుడు అధ్యాస పోయిన తర్వాత ఎట్లాగయ్యా అని అంటే ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలా నష్టం లేదు చెప్పు. అంతే అంతే మరి అంతఃకరణ ధర్మమే, అంతే. అది అంతఃకరణ ధర్మమే కానీ నాకు సంబంధం లేదు. రెండిట్లోనూ రావాలి. వచ్చినటువంటి కష్టంలోనే అంతఃకరణ ధర్మం అనుకోవడం కాదు ఇక్కడ. వచ్చినటువంటి సుఖంలో కూడా అంతఃకరణ ధర్మం అనుకోవాలి. మనకి సంభవించిన సన్మానం కూడా అంతఃకరణ ధర్మమే అనుకోవాలి. ఏమి అప్పుడు మనం అది అంతఃకరణ ధర్మమే అనుకోవాలి. దుఃఖము అంతఃకరణ ధర్మమే, సుఖము అంతఃకరణ ధర్మమే. సుఖ దుఃఖాలకి నేను సాక్షినే అన్నటువంటిదే మనకు గుర్తు రావాలి. ఏమంటారు? అప్పుడు కూడా అదే రావాలి గుర్తు. నలుగురు వచ్చి 4 మాలు తెచ్చి 4 పండ్లు తెచ్చినా నీకేం రావాలి? అది అప్పుడు కూడా సాక్షి స్వరూపంగానే మనం దాన్ని చూస్తూ ఉంటుండాలి. తాదాత్మ అధ్యాస చూసినప్పుడే ఇక్కడ అక్కడ రాగం వస్తుంది, ధ్యాసం వస్తుంది. అర్థమైందా? అధ్యాస చూసేది అనుకో, ఇప్పుడు చూసినాడు చూడు అంత డబ్బులు కూడా పండ్లు ఎలా తెచ్చారు చూసినావా? వీడికి ఎప్పుడైతే తాదాత్మ అధ్యాస ఉందో ఇలాగా వాళ్ళకి ఏం నష్టం అంటావు పక్క అడుగుతాడు. చూసావు కదా ఇలా ఉంటాడు లోకం అంటాడు. అర్థమైందా? ఏం కొంచెం ఏం లేకపోయినా ఏం తెచ్చారు చూసా మరి అది కూడా చెప్తారు. అర్థమైందా? ఇదయ్యా అంటాడు. నీకు ఇదేమి అదేమి రెండు స్పష్టం ఎప్పుడైందో ఏమే నీకు ఇంకా అధ్యాసం వచ్చే ఏమంటావు? నీకప్పుడు అధ్యాసం ఉన్నట్టే లెక్క. ఇక అధ్యాసం వీడిపోయిన తర్వాత నీకు అవేం చెయ్యు. అవి ఏదో వస్తుంటాయి పోతూ ఉంటుంటాయి. నువ్వు తెచ్చినా నీకు సమానత్వమే, ఇది తెచ్చినా నీకు సమానత్వమే. ఎందుకంటే నువ్వు దీనికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. అంతఃకరణ కలిగే దుఃఖాలకి నీకేం సంబంధం లేదు. అంతఃకరణములో వస్తూనే ఉంటాయి. పూర్వం వచ్చిన వాసనలు మళ్ళీ వస్తూ ఉంటుంటాయి. అధ్యాత్మికి పోయినా వాసన వేరు. అది వీడాలంటేనే ఛేదించాలంటేనే గట్టి అభ్యాసం కావాలి. వచ్చినా నీకేం సంబంధం లే, అప్పుడు కూడా నువ్వు దీనికి ఏమీ అర్థమైందా? అది చెప్తున్నాడు. ఆ విధంగా ఏదైతే ఇంకా చెప్పారు ఎలాగయ్యా అంటే నీకు ఏమి నష్టం లేదు అని అంటే ఉదాహరణ చెప్తాడు. వృక్షాది జన్మనాశీ అర్థమైందా? అలాగనే ఇప్పుడు మన ఎదురుగా ఎన్నో చెట్లు పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎదురుగా చెట్లు పుడుతూ ఉన్నాడు. రోజు అక్కడేమో మొక్కలు ఉంటే 10 రూపాయలు ఇచ్చా పక్క మొక్కలు తీయించేస్తూ ఉన్నాం. ఏమైనా మనకుందా? ఏం కష్టం. ఆ పక్కన చెట్లు ఊడిస్తున్నాడు. ఈ పక్కనే బయట మొక్కలన్నీ మనం తీసి రోజులు చేస్తూనే ఉన్నాం. నీకు ఆ వృక్షాది
నాస్తిహి. నీ వృక్షాదులు నాశనం అయిపోతున్నప్పుడు నీకేమైనా కష్టం కలిగిందా? నీకేమైనా కష్టమో కలిగిందా? ఏం జరిగింది? ఏం సంతోషమే. ఆ చెత్త పోయింది, చేమలు లేకుండా దోమలు లేకుంటున్నాయి. అర్థమైందా? పిరికాయ గడ్డల్లో ఉంది, ఎవరికో గడ్డి పని వచ్చింది, ఏమంటే నాకు ఇది తీసేస్తుంది, ఇంకా అది 10 రూపాయలు ఖర్చు దాకా తీసేస్తుంది, ఇంకా వస్తుంది. ఇంకా ఇది 10 రూపాయలు తీసుకుంటున్నాడు, 10 రూపాయలు ఖర్చు దాకా వాడే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నీకు సంతోషంగా దుఃఖం లేదు కదా. ఆ విధంగా ఈ ఎదురుగా ఉన్నటువంటి వృక్షాదుల యొక్క ఉత్పత్తి నాశములు నీకేమైనా నష్టం కష్టం ఉందా? ఈ విధంగా లేదు. అలాగని నీకు అధ్యాసపోయినటువంటి వారికి దేహాదుల్లో వచ్చినటువంటి వ్యాధుల చేత కానీ వారికి ఏమి నష్టం లేదు, అంతకన్నా ధర్మాలతో కానీ వారికి ఏమి నష్టమో లేదు. ఇది ఏ విధంగా అయితే ఉన్నారో ఆ చెట్లు చేమలు ఎందు ఉత్పత్తి వినాశములు బాధింపని తెరంగుణ అహంకారములందు కామాదులు ఎంత మాత్రమూ ఆ చిద్రూపిణి బాధింప చాలు. ఇది చెప్తున్నాడు అన్నమాట. సాధకుడికి అభ్యాసం నివర్తించినదో, ఎప్పుడు నివర్తించిందో అప్పుడు వాడేమిటి? దేహాహంకారాలతో సంబంధము లేక. అభ్యాసం నివర్తే దేహాహంకారాలతో సంబంధం వారింటికి ఇప్పుడు ఏమంటారు? సాక్షిని నేను. ఎప్పుడైతే అధ్యాసం నివర్తించిందో వారి ఇప్పుడు దేహాంకారాదులతో సంబంధం లేక వారికి అన్నిటికీ నేనేమనుకుంటాడు? సాక్షి చిద్రూపుల్ని అలలాడుతుండగా ఇప్పుడు దేహం ముందు రోగాల చేత గాని, చెట్ల చేమలు ఉత్పత్తి వినాశముల చేత గాని, అహంకారం నుండి కామాదుల చేత గాని ఎంత మాత్రం వాడికి బాధింప చాల, వాటి బాధే ఉండదు. ఏమంటాం? కాబట్టి అన్నిటికీ బాధ మన కారణం ఏంటంటే అధ్యాస. ఏమధ్యాస? అది మనం అక్కడే కట్టేయాలి. ఏమంట? నాకు మూలం చెప్పలేదు ఇంతవరకు అంటారు కొంతమంది. నేను ఇప్పుడు ఆ స్వామి దగ్గర 50 ఏళ్ళు అయింది కానీ నాకు మాత్రం మూలం చెప్పడం. కొత్త అందరికీ చెప్పేస్తున్నారు, నాకు మాత్రం చెప్పలేదు. నీకు చెప్పేది ఆయన చెప్పేది. ఇప్పుడు మూలం లేదు, ఏదో ముందు లేదు. ఏమంటారు? ఇప్పుడు ఆ దానితో తీరు కూడా అంతే. నీకు అసలు దాని చెప్పేసాను అంటారు. నీకు వస్తారు అందరూ. అది మీరు ఒక్కడికే చెప్పారు. రాసి ఒక్కడికి పూట పొల్ల రాసి ఏమండి పాడు. ఇక మాకు చెప్పలేదు ఈసారి తెలిసిపోయినా అదే మొత్తమే అదే అయిపోయా, ఇంకెవరు చెప్పలేదు అంటారు. రోజు ఏమవుతాడు? అదే ఇంకా చెప్పలేదు. ఇక్కడ ఇంకా రెండింటికి సాధారణ స్థితే ఒకటి ముక్క అయిపోయింది. దానికి నాకు సంబంధం లేదు. అది జగత్తల్లా దేన్ని ఆశ్రయించుకుంది? అంతఃకరణాన్ని ఆశ్రయించుకుంది. అంతఃకరణానికి నేను సాక్షిని నువ్వు దూరం చేసుకోవడం ఉందంటే ఏమీ లేదు. వేదాంతం అర్థమైందా? దానికి నేను సాక్షినని అనుకోవడమే రోజు. నేను దానికి సాక్షిని అనుకుంటే కొన్నాళ్ళు సాక్షి అయిపోతా. సద్భావం తద్భవతి అనమాట. సాక్షిని అది నేను అనుకుంటే అదే అయిపోతా. అర్థమైందా? అది చెబుతూ ఉన్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. తర్వాత గ్రంథి భేదాత్ పురాం ఇది చేతన్న విస్మరాం. గ్రంథి భేదాత్ పురాపి ఏవమితి చేతు న విస్మరాం. అయమేవ గ్రంథి భేదః గ్రంథి భేదస్తవతేన కృతి భవాన్. చెప్తున్నాడు తవ తేన కృతి భవాన్. గ్రంథి భేదాత్తు పురా ఏమిటి చేత్ న విస్మరా. గ్రంథి భేదాత్ పురా అన్నాడు అంటే
గ్రంథి భేదానికి పూర్వం అంటే ఏమిటి? తాదాత్మాధ్యాసం ఉన్న సమయంలో అంటే అజ్ఞాన దశ యందు ఏవమితి చేత్తు ఏవం అంటే ఏమిటి? ప్రత్యేగాత్మ అనారోపిత స్వరూపుడై ఉన్నాడు అందువేని. ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు ఆత్మ ఆరోపితము కాని వాడు అని స్వరూపుడవుటను విస్మర. మరొకం నీకు గంధిభేదము కంటే పూర్వము కూడా ఈ చిదాత్మ ఆరోపిత వస్తువు కాదు అని ఎప్పుడు మరూపము. ఆయన ఎప్పుడు ఆరోపిత వస్తువు కాదు. నీకు అధ్యాస ఉన్నా అధ్యాస లేకపోయినా అదేవిధంగా ఆయన ఎప్పుడు ఆరోపిత వస్తువు కాదు. నీకు సూర్యుడికి మేఘము వస్తూ ఉన్నది అంతేగాని సూర్యుడికి ఎప్పుడూ ఆరోపితమేది లేదు. నీకు మేఘం అడ్డొచ్చినప్పుడు ఆయన ప్రకాశమానుడే. అర్థమైందా? నీ కంటికి మేఘము అడ్డు లేనప్పుడు ఆయన ప్రకాశమానుడే. నీ కంటికి మేఘం అడ్డొచ్చినప్పుడు ఆయన ప్రకాశమానుడే. ఆ విధంగా నువ్వు అధ్యాస నీకు అధ్యాసకు పూర్వం ఏంటంటే ఈ అధ్యాస అన్నటువంటిది తాదాత్మాధ్యాస నీకు వివేకం నీకు లేకుండా పూర్వము కూడా నీకు తాదాత్మాధ్యాసకు పూర్వము కూడా ఈయన అనారోపితుడే గాని ఆరోపితుడు కాడు అన్నటువంటిది ఎప్పుడు విస్మర. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకు అని చెప్తున్నాడు. అది చెప్పి అయమేవ కూటస్థ అయమేవ అంటే ఈ కూటస్థుడే సర్వదా అసంగుడనది ఈ బోధయే హృదయ గంధిని భేదించును. హృదయ గంధిని ఏది భేదిస్తుందంటే నువ్వు సర్వదా ఇది ఉంచుకోమన్నాడు. ఏది? ఈ అఖండ బోధ. అది ఎప్పుడు అనారోపితుడే పరమాత్మ. నేను అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా నేను తాదాత్మాధ్యాసలో ఉన్నా అధ్యాస అభావంలో ఉన్నా అతడు ఎప్పుడు కూడా ఆరోపిత వస్తువు కానే కాడు అన్నటువంటిది నీవు ఎప్పుడైతే గట్టి చేసుకున్నావో అప్పుడు నీకు ఏమైపోతుంది? హృదయ గ్రంథి లేకుండా పోతుంది. హృదయ గ్రంథి కొన్నాళ్ళకి భేదించేస్తుంది. ఆ గ్రంథిని భేదిస్తుంది. అదే తేనా కృతి భవాన్ తేనా అంటే ఆ యొక్క అఖండ బోధ స్వరూపేనా. అర్థమైందా? ఏదైతే అసంగుడు అనారోపితుడు అన్నటువంటిదే అఖండ బోధ. ఆయన సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా అసంగుడే, సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా అనాత్మ ఆరోపిత స్వరూపుడు కాదు అన్నటువంటి జ్ఞానం ఏదుందో దాన్ని ఏమంటారు? అఖండ బోధ అంటారు. తేన అంటే ఆ అఖండ బోధ చేత తవా భవాన్ భవాన్ అంటే నీవు భవాన్ నీవు కృతార్థుడు అని చెప్తున్నాడు. అర్థమైందా? నువ్వు కృతార్థుడు ఎప్పుడవుతున్నావు? గ్రంథి భేదాత్ పురాపి ఏవమితి చేత్ నా విశ్వర. ఆ గ్రంథి భేదానికి పూర్వము కూడా ఆత్మ అనారోపితుడు అంటే దేని చేతను తాదాత్మ్యము చెందినవాడు కాదు. ఆయన ఏది ఆరోపితమో లేదు అన్నటువంటిది నీవు ఎప్పుడైతే మరుగుకుంటూ ఉన్నావో ఇదే గ్రంథి భేదం అంటావు. గ్రంథి భేదం అంటే ఇక్కడ నువ్వు కొలవ కట్టి తెచ్చుకోవాల్సిన పనేమీ లేదు. నేను జ్ఞానంలో ఉన్నా అజ్ఞానంలో ఉన్నా ఆ ఉన్నవాడికి ఎప్పుడూ కూడా సంగం లేకుండా ఆరోపిత లేకుండా ఉన్నాడనేటువంటి నువ్వు మర్చిపోకుండా ఉంటుంటే నీకు ఇంక గ్రంథముడే లేదు. నువ్వే పని చేసుకో, నీకు ఇక్కడ పని అడ్డు లేదు, ఆ పని నువ్వు చేసుకో, కానీ నీకు గ్రంథి భేదం లేదు అని చెప్పేశారు. ఏమయ్యా అంటే ఇప్పుడు చెబుతున్నారు దీనివల్లే నీవు కృతార్థుడు అవుతావు. అర్థమైందా? చెప్పేశాడు కదా.
తేన భవాన్ కృతి, నీవు కృతార్థుడు అవుతున్నావు. దీనివల్ల ఈ అఖండమైనటువంటి బోధ వల్లనే నీవు కృతార్థుడు అది చెప్పాడు అనమాట. అందుచేత చెప్పారు హృదయగంధి విడిపోటుకు పూర్వము ఆ అజ్ఞానదశ ఎందు ఇప్పటి జ్ఞానదశ ఎందు వలనే ఆత్మ అసంగుడే అనారోపితుడే అద్వైతత్వమే ఆనంద ఘనమై అపరోక్ష స్వరూపమే సద్రూపుడే చిద్రూపుడే ఉండునంటివా. అది ఇదే ఉపనిషత్ బోధ. ఇదే ఉపనిషత్ బోధ ఏమిటంటే ఈ భావమే. గ్రంథి విచ్ఛేదం వలన ఇదే ఉపనిషత్ బోధ. ఇదే గ్రంథి విచ్ఛేదం అన్నా ఇదే. నేను తెలిపినది కూడా ఇదే. నువ్వు శంకించింది కూడా ఇదే అని చెప్పేస్తాడు. ఇంకెందుకు గొడవ లేకుండా ఇదే. నేను నీకు తెలిపింది అదే, నువ్వు శంకించింది ఇదే, ఇక నేను సమాధానం చెప్పినది కూడా ఇదే. ఇంతకు ఎక్కువ లేదే అని చెప్తున్నారా. ఇక నీ కట్టి తత్వబోధ కలిగిన ఇక దాన్ని మరొకరుకుంటా నువ్వు దూరముగా అదినట్లు నువ్వు స్మరించుకుంటే నువ్వే కృతార్థుడు. ఇక నువ్వే ఎక్కడికి పోవక్కర్లేదు. కాశీ కలకత్తా మానసాలు పోవక్కర్లేదు, ఏ ఆశ్రమానికి పోవక్కర్లేదా. నీ భావం పెట్టుకో. నువ్వు ఆశ్రమానికి పోతే మరి ఎక్కడ పోతే అంత అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే స్వామివారు తమలపాకుతో తానేటంటే తలుపు చెక్కతో నేరేటట్టు. ఇది అక్కడ పోదు ఎక్కడ పోదు. తలుపు చెక్కే చెప్పారు స్వాములు. తలుపు చెక్కే పోక చెక్క ఇంకా చిన్నదే. తలుపు చెక్క అయితే బాగుంది. అందుకని ఇది లేకుంటే ఎక్కడున్నా అది మామూలు వచ్చేస్తాయి. ఆ అహంకారము, ఆ రాగము. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చేయదు. ఒక మనిషి 4 పనులు చేసినప్పుడు అప్పుడు భావం వేరు. రాష్ట్రంలో అనేది ఉంటుంది కదా. 10 పనులు చేసేసరికి అప్పుడు ఆయనలో శక్తి వస్తుంది అన్నమాట. అదే మెయిన్. లేదా ఇక అక్కడే ఎక్కడి నుంచి అదే మరుగుతాడు. అంతఃకరణానికి 4 ఇక్కడి నుంచి ప్రాణం పెట్టమంట. ఏమంటా ఇక అప్పుడు అంతా నేనే అంటాడు. ఇది నాది అంటాడు. ఇది నేను లేకపోతే ఇది నారోజు అంటాడు. నేను లేకపోతే నారోజు అంటాడు. ఇది నాది అంటాడు. ఇక వచ్చింది కర్మ అంతే. ఇదంతా నీదా, ఇది నీదా అని మనం అంటాం. నాదే అంటాడు. వచ్చేప్పుడు ఏం తెచ్చి ఇక్కడికి ఏమి తేలేదు. మరి నీది అరగైంది. ఈ మధ్య ఏమొచ్చింది అది అనమాట. అర్థమైందా. అది ఎక్కడికి వచ్చిన తేలేదు, అక్కడ వచ్చినప్పుడు తేడు. ఎక్కడికి వచ్చిన తేకపోయినా ఇది మాత్రం ముంచేస్తుంది అనమాట. ఇక దీనిలో దాన్ని మరుగుకుంటా ఇది చేసుకుంటుంటే అయ్యో ఇది అంతఃకరణ ధర్మం చూసా, నన్నేం చేస్తుందో అనుకుంటుంటే ఇది మూడవదు. అర్థమైందా. అబ్జాగ్రత్త పడినట్టు లేదా ఇప్పుడు గుడి మీద పడిపోవాలి. తనకు ఏమైతే భగవద్గీత పడిపోయినట్టు అయిపోతుంది. ఏమి తెలియదు. అర్థమైందా. అది చెప్తూ ఉన్నారా. అందుకని మొత్తం అన్నిది ఎక్కడైనా ఇదే. సంత ఎక్కడంటే ఇక్కడే. ఇక్కడి నుంచి స్టార్ట్. అందుకని మొట్టమొదటి తెలుసుకోవాలి. మొట్టమొదటి అందుకే బ్రహ్మజ్ఞానం కలిగిపోయితే బయటకు వచ్చిన వాళ్ళందరూ అంత పోయి మహాత్ములందరూ వాళ్ళంటే అలా ఉన్నారు. మనం పూర్తి కలిగి రాలేదు. అర్థమైందా. పూర్తి పట్టుకోలేదు. పూర్తి కలిగితేనో బాధ, పూర్తి పట్టుకుంటే ఇంకో బాధ. పూర్తి పట్టుకోలేదు, పూర్తి కలిగి మధ్యలో ఉన్నాం. ఆ పైకి పోలు ఎందుకు ఇదంటే ఇలా మన బతుక. అందుకని ఇది రహస్యాన్ని కొంతమంది చెట్టుకొని బయటకు పోతారు. అర్థమైందా. కొంతమంది ఏం చేస్తారు, కానీ జరగని ఏం చేస్తాం. ఇప్పుడు మలయాళంలో ఉండేవాడు, ఒకరు ఉండేవాడు అంటే గోగర్భంలో వంట చేసేవాడు వచ్చాడు. ఆ వంటవాడిని ఆయన అనుకునేవాడట. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నారు కొండపైన. ఎంతమంది వంటవాళ్ళు మారుతున్నారు, మరి ఏం మార్చినాడు ఆయన అనుకునేవాడట. ఎందుకంటే ఒక నెలలకు 4 నెలలకు 3 నెలలు మారిపోతూనే ఉంటుంటారు. అంకాయట వాడికి ఇది పరక ఏం తినాలనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి అనుమతిస్తే ఆ వంటగాన్ని పెట్టుకుంటే వాడితో ఒక తంట, ఆ వడ్డించే వాడితో ఒక తంట. మరే స్వామి అంట.
సోమవారికి వచ్చేవారు. ఆయన ఏమిలే అంతన్నా పని చేయకుండానే అన్న వాళ్ళ రాసేసుకుంటారట. ఓటికి అబ్బా పిలిసరికి ఏమిటంటే ఎంత పనిలో వచ్చాడంటే ఉళ్ళల్లో అన్నమే అంత పని అనమాట. స్వామివారా అన్నపూర్ణకి సైన్యీకరించేసింది. మీరు అవాళ్ళు పిలిస్తే ఏంటంటే అంత పనిలో వచ్చి చెప్పడానికి పరమ స్వామిని. ఇలా ఈ వంటకానికి ఇంకొని పోయితే వాడికి తంట అప్పుడు అనుకో వెంకటేశ్వర ఇప్పుడు నీ సంగతి నాకు తెలియదు తంట పడిపోయి ఎందుకు వదిలేసావు కొత్తగా నేను ప్రారంభించాను కాబట్టి అనుకుంటున్నాను. అందుకని ఎక్కడ ఈ తంటాలు ఉంటూనే ఉంటాయి ఆనాటి నుంచి స్వర్గలోకం నుంచి ఈ లోకం వరకు. ఇక మనం మెల్లగా తప్పించుకొని పోవడమే ఏమంటారు తాను ఒక తప్పించి వాడు ఏం చేస్తాం మనం అర్థమైందా అది కదా. అందుకని ఈ తాదాత్మాధ్యాసను మనం పెట్టుకొని పనులు దిగామనుకో ఇక అబ్బా పని అలాగే బంగారం అయిపోద్ది. లేకపోతే అది మళ్ళీ ఎంత తోమినా రాగి కిలువు లాగే ఉంటుంది. అది చెప్తూ ఉన్నారు ఈ విధంగా. ఇప్పుడు ఏవం విధ జ్ఞానాభావ ఏవ గ్రంథి అని చెప్తున్నాడు. ఏ గ్రంథి అంటే ఏమీ లేదు, ఏమి జ్ఞానాభావమే, జ్ఞానం యొక్క అభావమే గ్రంథి. నైవ జానంతి మూఢాః చేత్ సోయం గ్రంథిర్న చాపరః గ్రంథి తద్భేద మాత్రేణ వైషమ్యం మూఢబుద్ధయోః. నైవ జానంతి మూఢాః చేత్ సోయం గ్రంథిర్న చాపరః గ్రంథి తద్భేద మాత్రేణ వైషమ్యం మూఢబుద్ధయోః. ఇక్కడ ఏమిటయ్యా చెప్పాడు? ఏవం న జానంతి మూఢాః. అతడు మూఢ అజ్ఞానులు ఇటువంటి స్వరూపముగా న జానంతి చేత్ అంటే ఏమిటి? తెలుసుకొనజాలరు అన్నావా? అది గ్రంథి. అజ్ఞానులు ఈ తాదాత్మాధ్యాస విషయము తెలుసుకోలేకపోవడమే అదే గ్రంథి, ఇంకేమీ ఎదుగుతాడు. అజ్ఞానులు ఇట్టి స్వరూపము తెలుసుకుంటలేదు అంటే ఏది? అజ్ఞానులు ఇట్టి స్వరూపాన్ని తెలుసుకోలేకపోతుంది అంటున్నావా? అది తెలియకపోవడమే హృదయం గ్రంథి, ఏమీ లే. అర్థమైందా? ఇంతకన్నా వేరుగా గ్రంథి ఏమీ లేదు, ఇంతకన్నా గ్రంథి లేదు. ఆ తదాత్మ అధ్యాసమైనటువంటిది ఏ అజ్ఞానం తెలుసుకోలేదు నువ్వు అంటున్నావు కదా, అదే గ్రంథి, తెలుసుకోలేకపోవడమే గ్రంథి అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్తున్నాడు ఎవనికి ఇట్టి గ్రంథి విడిపోను వాడు జ్ఞాని. అంతే. మూఢాః అంటే ఏమిటి? అజ్ఞాని. అజ్ఞాని. బుద్ధయ అంటే ఏమిటి? జ్ఞాని. మూఢ బుద్ధులు అక్కడే ఉంటారు చూడ్డానికి. చూడ్డానికి వాడు ఒకటే ఉంటారు, వీళ్ళు వాళ్ళు తేడా ఉండదు. వాడు వీళ్ళు చూడ్డానికి వాడి పొడవు వెడల్పు, వీడి పొడవు వెడల్పు, వాడు పొట్టి వీడి పొట్టి అంతా అక్కడే ఉంటాడు. కానీ అర్థమైందా? ఏమిటయ్యా అంటే ఇంతే. గ్రంథి తద్భేద. గ్రంథి గ్రంథి అంటే ఎవడు? మూఢుడు. తద్భేదం అంటే ఎవడు? బుద్ధ. మూఢ బుద్ధి ఒకరు ఇచ్చాడు, మూఢ బుద్ధయో. మొదటి అక్షరం ఇచ్చాడు గ్రంథి తద్భేద మాత్రేన. ఇంతే. ఆ గ్రంథి అధ్యాసతో ఉన్నటువంటి వాడు మూఢుడు. తద్భేదం అంటే ఏమిటి? ఆ గ్రంథి భేదంతో ఉన్నవాడు ఏమి? గ్రంథి మాత్రేన మూఢః, తద్భేద మాత్రేన బుద్ధయ. గ్రంథి మాత్రేన మూఢుడు. తద్భేదం అంటే ఆ గ్రంథి భేద మాత్రేన బుద్ధుడు. బుద్ధుడు అంటే జ్ఞాని. ఇదే వైషమ్యం అన్నాడు. ఇద్దరిలో వైషమ్యం ఏమిటి అంటే తేడా ఇంతే. మనిషిలో తేడా లేదు. మనిషిలో తేడా చూడడానికి వాడు ఒక్కలేగా ఉంటాడు, వీడు ఒక్కలేగా ఉంటాడు. భేదం ఎక్కడ ఇద్దరిలో ఉందంటే ఇది భేదం. ఏమంటారు? ఇది భేదం. ఈ భేదము అది మూఢాః నైవ జానంతి. మూఢుడు
తెలుసుకోలేడు. స్వయం గ్రంథి అన్నారంటే గ్రంథిగా అదే గ్రంథి స్వయం దేవదత్త అన్నారు వాడేం లేనట్టు స్వయం దేవదత్త అక్కడ ఉన్నప్పుడు స్వయం గ్రంథి అదే గ్రంథి అనేశాడు. ఇంకో గ్రంథి నాచ అపరహ రెండవ వాడు ఇది కాదు, ఈ గ్రంథి లేనివాడు. ఏమిటంటే గ్రంథి అంటే మూలుడు, గ్రంథి మాత్రం ఉంటే మూలుడు అంటే అజ్ఞాని, భేద మాత్రం ఉంటే జ్ఞాని. భేద మాత్రం ఉంటే జ్ఞాని, గ్రంథి మాత్రం ఉంటే అజ్ఞాని. అది చెప్పుకొచ్చారు. అయితే ఇంకా చెప్పబోతుంది దాన్నే వీడు ఏమి వీడు జ్ఞాని అర్థమైందా, వీడు అజ్ఞాని వ్యవహారమునకు కారణాంతరము తెలుపుతున్నాడు, లేదని తెలుపుతున్నాడు. వీడు జ్ఞాని వీడు అజ్ఞానని కారణాంతరంకి లేదని తెలుపుతున్నాడు. ఇప్పుడు ఎలా అంటే కారణాంతర అభావమేవ విషదయతి ప్రవృత్తౌ వా నివృత్తౌ వా దేహేంద్రియమనోధియాం నకించిదపి వైషమ్యం అస్తి అజ్ఞాని విబుద్ధయోః చెప్పేసి అర్థమైందా. అయ్యా అజ్ఞానికి విబుద్ధయ బాగుగా తెలిసిన జ్ఞానికి ప్రవృత్తి నివృత్తి ఎందు ఏమీ భేదం లే. దేహేంద్రియ మనోబుద్ధులతో ఇంద్రియములతో మనస్సుతో బుద్ధితో వాడు చేసిన కర్మ ఎందు ఏమీ భేదం లేదని విషయం. ఏమైనా కర్మల్లో భేదం ఉంటుందంటే ఏమీ లేదు. వాడు నోట్లో తింటాడు, అర్థమైంది, వీడు నోటితో తింటాడు, వాడు చేతితోనే ఇస్తాడు, వీడు చేతితోనే ఇస్తాడు, వాడు కళ్ళుతోనే చూస్తాడు, వీడు కళ్ళుతోనే చూస్తాడు. అర్థమైంది కదా. అవి అలానే ఉంటాయి. వీరిద్దరిలో ఏం ధర్మాలు మారవు. ఈ దేహేంద్రియ వ్యాపారాదుల్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే మందిలో ఏం మార్పు, ఇందులో ఏం మార్పు పడదు. వీడు అప్పిచ్చోడు అడుగుతాను అప్పు ఇప్పిస్తాడని, వాడు అప్పిచ్చోడు అడుగుతున్నా అప్పు ఇప్పిస్తాడని. వీడికి అధ్యాత్మైన అప్పడుగుతాడు ఇంకోటి అనుకోండి, అధ్యాత్మ తప్పడకూడదా, అప్పుడు మాత్రం నీకు అజ్ఞానే ఊరుకోరా, ఏ జ్ఞానాన్ని తప్పడుకుంటూ ఉంటాడు, ఇచ్చినటువంటి తప్పడుకుంటూ ఉంటాడు. అందుకని వ్యవహారం వారికంటే వీడే గట్టిగా అడుగుతారు. ఎవడు జ్ఞాని నీ బుద్ధి ఉందా లేదా, ఏం చెప్పినా ఒకరోజు చెప్తారు, ఈరోజు కేవలం నువ్వు జ్ఞానివా అజ్ఞానవా, వీడు గట్టిగా అడుగుతారు. అలా వాడు గట్టి గట్టి చెప్తారు, ఎవరు భయం వాడు, వీడికి ఆ భయం ఎవరికి తెలిసి ఇస్తాడే పోతే ప్రారంభం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. వీడినది వాడు గట్టిగా అడుక్కుంటాడు అనుకోండి, ఇది అర్థం వీడికి ధైర్యం, వాడికి అది లేదు. నేను గట్టి కడిగితే మళ్ళీ వాడు ఇస్తాడు భయం, వీడికి అదిలే, వీడికి తెలిసి వీడికి ప్రారంభంలో ఉన్నది వస్తుంది లేకపోతే లేదు. అందుచేతి ఇది ఇంకా గట్టిగా అడుగుతుంది. గట్టిగా అడిగితే నువ్వు జ్ఞాని అయితే నువ్వు సన్యాసాన్ని ఎంత గట్టిగా అడుగుతున్నావు అంటారు ఇంకోటి ఇచ్చి అర్థమైందా. ఇప్పుడు ఇదేమవుతుంది మామూలు, నువ్వు నేను ఇంత గట్టిగా అడుగుతావు అనుకోలేదు, నువ్వు ఇంత గట్టిగా నేను అడుగుతావు అనుకోలేదు, కాబట్టి మీ ఆశ్రమంలో సన్యాసులు ఎంత గట్టిగా అడుగుతారా అని అనుకోవాడు. అయ్యో ఇది ఆ సన్యాసి ఎంత గట్టిగా తెలుసా నాకు అని పక్క వాళ్ళు చెప్తూనే ఉంటుంటారు ఏమంటారు. అంటే వ్యవహారంలో వీరికి వారికి ఏం తేడా లేదని చెప్తున్నాడు. అర్థమైందా. వ్యవహారంలో తేడా ఏమీ లేదు. అందుకని ఆ విధంగా ఆ తేడా ఉందా లేదో పెద్ద పెద్ద వాళ్ళు తెలుస్తుంటది. అందు చెప్తున్నాడు ప్రవృత్తవా నివృత్తవా దేహేంద్రియ మనోదేహం ద్వారా గాని ఇంద్రియాల ద్వారా గాని మనస్సు ద్వారా గాని బుద్ధి ద్వారా గాని, అంటే దేహం చేసిన విషయాలు ఎందు గాని, ఇంద్రియాలు చేసే విషయాలు ఎందు గాని, మనసు చేసే విషయాలు ఎందు గాని, బుద్ధి చేసే విషయాలు ఎందు గాని. అర్థమైందా. నకించిదపి వైషమ్యం భేదం ఆవగింజంత కూడా లేదని చెప్పేశాడు. కర్మ చేయటం ఎందు కానీ ఊరుకుంటుట ఎందు కానీ, అలా ఊరుకున్నా ఉంటాడు, కర్మ చేసినా చేస్తాడు. ఈ విధంగా అజ్ఞానికి జ్ఞానికి ఏమాత్రం వైషమ్యం తారతమ్యమో లేదు అని స్పష్టంగా తెలియవాలి. స్పష్టంగా తెలియాలి అది చెప్తున్నాడు. ఉక్తార్థే దృష్టాంతమాహా. సరే చెప్పినాడు ఈ విధంగా వాడిలో వీళ్ళు తేడా ఏమి లేదని, దాని అర్థాన్ని చెప్పడం దృఢపరచడానికి ఇంకో దృష్టాంతాన్ని చెబుతున్నాడు. అర్థమైందా. వ్రాత్య శ్రోత్రియో
వేద పాఠకృతాభిధాం నాహారాదౌ అస్తి భేదః సోయం న్యాయో అత్ర యోజ్యతాం వ్రాత్య శ్రోత్రియయోః వేద పాఠ అపాఠకృతాభిధా నా ఆహారాదౌ అస్తి భేదః సహ అయం న్యాయ అత్ర యోజ్యతాం చెప్తున్నాడు. ఇక్కడ వ్రాత్య శ్రోత్రియ ఇద్దరన్నమాట. వ్రాత్యుడు అంటే ఏంటంటే ఎవరికైతే ఉపనయనాది సంస్కారం లేవో అటువంటి బ్రాహ్మణుడికి ఏమంటారు? వ్రాత్యేయము అంటారు. వ్రాత్యేయం, వ్రాత్య అంటారు. వ్రాత్యుడు అనమాట ఆయన పేరు. వ్రాత్యుడు అంటే ఉపనయనాది సంస్కారాలు ఎవరికైతే ఉండవో, ఇంక ఉపనయన సంస్కారం చేయనంత వరకు కూడా అతడు వ్రాత్యుడు అనమాట. అర్థమైందా? అంటే ఉపనయన సంస్కారం ఎంతవరకు చేయలేదో వాడు వేదం చదవడానికి అర్హుడు కాదు అంటాడు. ఇంకా రెండేది వేదం చదవడానికి అర్హుడైనా పోయినా పూజలు చేయించడానికి అర్హుడు కాదు అంటారు. అర్థమైందా? చేయించడానికి ఇతరులను చేయించడానికి అర్హుడు కాదు. అందుకే రెండింటికి ఉండాలి, ఉపనయన సంస్కారం ఉండాలి. అది ఎవరైతే ఉపనయన సంస్కారాలు ఏది వేదాధ్యయన యోగ్యతలు ఉన్నాయి కదా బ్రాహ్మణుని ఏమంటాడు? శ్రోత్రియుడు అంటారు. వ్రాత్య శ్రోత్రియోహో. అర్థమైందా? ఈ ఉపనయన సంస్కారాలలో ఎవరికైతే లేవో అటువంటి వాడు వ్రాత్యుడు. వేదాధ్యయనాది యోగ్యతలు గల బ్రాహ్మణ అంటే ఉపనయన సంస్కారాలు కలిగిన వాడు, వేదాధ్యయన యోగ్యతలు ఉన్నవాడు ఎవడు? శ్రోత్రియుడు. ఉభయులు బ్రాహ్మణులే, ఉభయు కూడా. ఇందులో మొదటి వాడిని ఏమన్నాడు? వ్రాత్యుడు అంటుకు, రెండవ వాడిని శ్రోత్రుడు అంటూ. కారణం ఏమిటి ఇక్కడ? వేదాధ్యయనం లేకపోవడం అంటే, ఉపనయనం లేకపోవడం. అంతేగాని వీరిద్దరికీ భోజనాది వ్యవహారంలో వీడి పంచలోనే హాయిగా కూర్చుంటాడు, వాడు కూర్చుంటాడు, వీడికి నెయ్యి వడ్డిస్తారు, వాడికి నెయ్యి వడ్డిస్తారు, వీడికి దక్షిణలు ఇస్తారు, వాడికి దక్షిణలు ఇస్తారు. అక్కడ ఏ తేడా లేదు. ఎక్కడ తేడా వచ్చిందంటే ఆ వేదాన్ని చక్కగా చదువుకోవడానికి దాని ఆ సంబంధమైనటువంటి అది ఆ విధంగానే అధ్యాసపోయినటువంటి వారికి వేరే వారికి తగ్గిన వ్యవహారాలు ఏమి వేదం లేదు. అర్థమైందా? బాధపడుతున్నారు. అధ్యాస అన్నటువంటిది ఉన్నవారికి లేని వారికి తాదాత్మాధ్యాస ఉన్నవాడు లేనివాడు ఒక్కటే టెక్నిక్లీ లేదు. వీడికి ఇది అధికారం వచ్చింది, వాడికి అధికారం లేదు. ఇక వీడు బంధరహితుడు, వాడు బంధుడు. అంటే అధ్యాసతో ఉన్నవాడు బద్ధుడు, అధ్యాస లేనివాడు ముక్తుడు. అది చెప్తూ ఉన్నారు. అయితే జ్ఞానిన గ్రంథి శూన్యత్వే గీతావాక్యం ప్రమాణయతి. జ్ఞానికి గ్రంథి లేదని గీతావాక్యం కూడా చెబుతుంది అంటున్నారు. గ్రంథి విడిపోయిన వాడు జ్ఞాని యోగునని ఇదివరకు చెప్పిన మాటలను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతావాక్యాన్ని కూడా ప్రమాణంగా చెప్తున్నారు. నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీనవత్వాసీన ఇది గ్రంథి విదోచ్యతే. గ్రంథి విదా ఉచ్యతే. గ్రంథి విధులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని ఈ గ్రంథి విధ అంటే గ్రంథిని భేదించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇదే వాక్యం. ఎవరికైతే గ్రంథి భేదం అయిపోయిందో, తాదాత్మాధ్యాస లేదో వాళ్ళు ఈ వాక్యాన్ని చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ కూడా ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. అది చెబుతున్నారు. వారికి కూడా ఏమిటి? సంప్రవృత్తాని.
సంప్రవృత్తాన్ని. అంటే సమ్యక్ ప్రవృత్తాన్ని సంప్రవృత్తాన్ని అంటే సంప్రాప్తములైనటువంటి విషయాలు. సంప్రవృత్తాన్ని అంటే సంప్రాప్తమైన విషయాలు. సంప్రాప్త విషయం అంటే ఏమిటి? కోరకనే వచ్చినటువంటి విషయం. అర్థమైందా? సంప్రాప్తం అంటే ఏమిటి? సమ్యక్ ప్రాప్తం, చక్కగా మన కోరకుంటా మనకేది ప్రాప్తమైందో దాన్ని ఏమంటారు? సంప్రాప్తం. అర్థమైందా? అది సంప్రాప్తం. సమ్ అంటే చక్కగా, ప్రాప్తం అంటే మనకి లభించినటువంటిది. అది మనకి కోరకనే వచ్చినటువంటిది. అది ఏది కానీ, అది దుఃఖం కానీ సుఖం కానీ. అర్థమైందా? కోరితే వచ్చేది కాదు, కోరకనంటే వస్తాయి కొంతమంది. దుఃఖాలు ఎవరు కోరతాడు? దుఃఖాలు ఒక కొంచెం తప్ప. అర్థమైందా? కొంచెం తప్ప దుఃఖాలు కోరుకోడు ఎవడో లేరు. కాబట్టి ఏమి దుఃఖాలు అన్నటువంటివి కోరకుండా వచ్చాయనుకో, ఆ వచ్చిన దుఃఖాలను చూసి ఇతడు ఏమి చక్కగా వాటికి సంబంధమైన విషయాలేందు ప్రవృత్తి కాదు. అర్థమైంది? దుఃఖాలకు సంబంధించిన విషయములు ఏందో ప్రవృత్తి కాదు. ఒకవేళ ఏమి దానికి ప్రవృత్తి కాదంటే ఏమిటి? అక్కడ నద్వేష్టి. అది ప్రవృత్తి కాదంటే ఏమిటి? అక్కడ ద్వేషం పడు, అదే ప్రవృత్తి కాదు. ప్రవృత్తి కాదంటే అర్థం అది అక్కడ ద్వేషం పడి ఇచ్చాడు. నద్వేష్టి సంప్రవృత్తాన్ని చక్కగా అటువంటి దుఃఖాదులు ప్రాప్తమైనప్పటికీ వాటి ద్వేషబుద్ధి ఆయనకి ఉండనే ఉండదు. అప్రాప్తముగా లభించిన దాన్ని పరిత్యజింపడం, లభించిన వానికి ఆశపడడం. రెండన్నమాట ఇక్కడ. ననివృత్తాన్ని కాంక్షతి అన్నాడు. ననివృత్తాన్ని కాంక్షతి. నివృత్తాన్ని నివృత్తాన్ని అంటే ఏమిటి? తొలగినటువంటి వాటిని గురించి. అంటే తొలగిన వాటిని గురించి. ఏవైతే తొలగినటువంటి దుఃఖాదులు సుఖాదులు ఉన్నాయో, ఆ సుఖాదులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు సుఖాన్ని అనిపిస్తూ ఉన్నాడు, ఆ సుఖం అనేది తొలగిపోతే మళ్ళీ నాకు ఈ సుఖము ఎప్పుడైనా ఉండాలి నా కాంక్ష. సుఖం వచ్చింది, నేను చెప్పుకున్నాం కదా, సుఖం వచ్చింది. ఏమీ లేని వాడికి రాజపదం వచ్చిందా? అడవిలో చేసుకుని తపస్సు చేసిన వ్యక్తికి రాజపదం వచ్చిన ఆయన ఏం చేశాడు? ఆయనకి ఏమైనా ఆ రాజపదం వచ్చి ఒక 5 ఏళ్ళు ఉంది. పక్క వాళ్ళు వచ్చినారు, అలా తీసుకుంటామన్నారు. అప్పుడు మళ్ళీ ఈ సుఖం నాకు ఎల్లప్పుడు ఉండాలని కోరిక ఆయనకే ఇచ్చేసినాడు. అర్థమైందా? ఆ ప్రకారముగా ఈ యొక్క తాదాత్మాధ్యాస వీడినటువంటి వాడు తాదాత్మాధ్యాస వీడిన వాడు నివృత్తాన్ని సుఖముల కోసం ఇప్పుడు కాంక్షతి అనుభవిస్తున్న సుఖాలు విడిపోయావు కదా అని ఆ కోరిక ఉండదు. మరి మామూలు వారికి ఆ కోరిక పోగా ఉంటారు. వాడిది ఇల్లు ఉండి మంచి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఏం చేస్తాడు? కుర్రవాడు ఎక్కడో ఇది తెలియకుండా ₹1 కోటి అప్పు చేసేసినాడు. వాళ్ళందరూ వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఈ ఇల్లు ఎలాంటిదంటే మంచి ఎయిర్ కండిషను, రూము, మొబైల్లు అన్నీ బాగున్నాయి, చక్కగా బ్రహ్మాండమైన ఇల్లు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ తాను కొడుకుని దూరం చేయాలా, కొడుకుని తాను దూరం అవ్వాలా? అర్థమైందా? ఇప్పుడు ఇంకేం చేస్తాడు? దీనికన్నా అది గొప్పది, దీనికన్నా అది గొప్పది. అది పోయి ఇది ఉన్న ఏమి లాభం? అది గొప్పది కదా, ఆ సుఖం ఇది రాదు కదా. ఇంట్లో నేను ఎంత ఇల్లు చూస్తే సుఖం వస్తుంది. ఒకసారి కొడుకుని చేశాడంటే ఆ సుఖం ఏదనమాట. అర్థమైంది? అందుకని ఇల్లు అప్పు తెచ్చేసినాడు. ఆయన తెచ్చేసాడు కానీ ఇక అదికి వెళ్ళాడు. ఇంకేం చేస్తాడు? అది డబ్బులు లేవు, సింగిల్ బెడ్రూమ్, ఇదే 4 బెడ్రూమ్. అర్థమైందా? ఇక ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక దానితో కలత
అమ్మేసినాడు ఇచ్చినాడు, కానీ ఏమి ఆ సుఖం లేదే, ఆ సుఖం లేదే, దొడ్లోకి వెళ్తే నీళ్ళు లేవా, అక్కడికి వెళ్తే ఇది లేదా, ఇది కిరణాలు గంటలు ఉంటున్నారు. ఈ తాదాత్మ అధ్యాసం ఇది వారికి అటువంటి పని జరిగినా ఏమంటాడు, ఈ జరిగిపోయిన సుఖాలను నకాంక్షతి అన్నాడు. అది అనమాట. ఇప్పుడు కాంక్ష నకాంక్షతి అంటే దాని మీద ధ్యాస ఉండదు, దాని మీద ధ్యాస ఆయనకి ఉండదు. వాడి తాదాత్మాధ్యాసం విడిపోయినట్టు. అధ్యాసం ఉంటే ఏం లాభం అండి, అధ్యాసం లేకపోతే ఏం లాభం అంటే ఇదే ప్రారంభం వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలకు లోను కావు, అది అధ్యాస ఉన్నాడు. నేను వాడు లోనైపోతాడు, లోనైపోతాడు. వాడు దుఃఖాలను గురించి సంతృప్తి కాదు, సుఖాలను గురించి నివృత్తి కాదు. అంటే ఇది కాంక్షతే. నివృత్తాన్ని సుఖాన్ని నకాంక్షతి, ప్రవృత్తాన్ని దుఃఖాన్ని నద్వేష్టి. అది ఇంకెలా ఉంటాడు, ఉదాసీనవత్తు ఆసీన. ఇంకెలా ఉంటాడు అంటే ఉదాసీనవత్తు ఊరుకున్న వారి వలె ఉంటాడనమాట. ఇది అనమాట చెప్తున్నాడు. అంటే ఇది అవిద్యా నివృత్తి ఈ విధంగా ఉన్నవాడికి ఉంటాయి ఈ గుణాలు. ఇది గ్రంథి, ఇతి గ్రంథి మీద ఉచ్యతే. ఎవరై మాట చెప్తున్నదంటే గ్రంథి భేదము అవిద్యా నివృత్తి ఎవరికైతే ఉందో వారి ద్వారా ఇది అర్థమైందా. ఇది కావాలి మనకి. అయితే ఇప్పుడు అందులో ఉదాసీన అన్నారు కదా, ఆ ఉదాసీనం తీసుకుని చెప్పబోతున్నారు. ఔదాసీన్యం విధేయం చేతు వచ్చర్దో వ్యర్థతాం యాతుం న శక్తా అస్య దేహాద్యాః ఇచ్చేత్ హృదయేవ సహా. నన్ను అయితే ఇదం వాక్యం ఔదాసీన్యం విధిపరం నతు గ్రంథి భేదే ప్రమాణమితి శంకతే. నువ్వేం చెప్పినావో ఔదాసీన్యం అనేటువంటి ఒక విధిపరమైన మాట. విధిపరం. విధి అంటే ఏమిటి, చేయవలసిన పద్ధతి. అర్థమైందా. అంతేగాని గ్రంథి భేదము దీనివల్ల ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా. విధిపరం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నా విధిపరం చెప్తుంది అనమాట. సత్యం వద, ధర్మం చేర, ఇవన్నీ విధిపద. ఏమంటారా, సంధ్యాముపాసీత, సాయం జుహోతి, తాతజ్జుహోతి, ఇవన్నీ ఏమిటే విధిపర. ఇది నువ్వు తీసుకెళ్ళి అక్కడ గ్రంథి భేదం, గ్రంథి విదాహ ఉచ్యంతే చెప్పినావు. ఉదాసీన ఉంటే గ్రంథి భేదం అని చెప్పినావు. ఇది మాత్రం నాకు సరిలేదు అంటున్నాడు ఎవరు, పూర్వపక్షం. అలాగా అది సరిలేదన్నమాట అనుకో అంటున్నాడు. సరిలేని మాటే మా నోటంట రాదు అంటున్నాడు. చెప్తాడు సరైన మాటే వస్తాడు. నీకు అర్థం కాలేదా చెప్పి, నీకేం అర్థం కాదు మళ్ళీ చెప్పంటాడు. అందుకు చెప్తున్నాడయ్యా ఔదాసీన్యం, ఏమి చేయకుండా ఊరుకుండుట విధేయం చేత్, విధించున్నదంటివా. స్వచ్ఛబ్ద ఉదాసీనవత్తులు అన్నట్టు అర్థమైపోతుంది అంట. వత్తు, వత్తు అంటే ఏమిటి, దాని వలే. వత్తు అంటే ఏమిటి, ఉదాసీన వత్తు. ఆ ఉచ్చబ్దం ఏమవుతుంది, అర్థమైపోతుంది అని చెప్తున్నాడు. ఉచ్చబ్దం అంటే ఏమిటి చెప్తున్నాడు. ఇప్పుడు నీవు ఏమి విధిపరత్వే వచ్చబ్ద వ్యర్థత్యాదితి పరిహరతి. నువ్వు విధిపదం విధిపరత్వంలో ఉంది, అది నువ్వు ఉదాసీన వత్తని శబ్దం చెప్పినావు కదా, అది వ్యర్థత్యాత్ అంటాడెవడు. వ్యర్థము కదా, వత్తు అనే పదం వేడి వ్యర్థం. ఆయన వలే అన్న ఉదాసీన వత్తు అన్న. ఏది గ్రంథి విధ. ఉదాసీనవత్తు ఆసీన గ్రంథి విధ ఉచ్యంతే చెప్పినా. ఉదాసీన వలే అన్నావు కదా, అదేమైపోయిందంటే విధిపరమైపోయి, అదే విధిపరమైపోయి. మరి అటువంటి విధిపరమైనటువంటి వాటికి అప్పుడు వచ్చే అర్థం ఏమవుద్ది, వ్యర్థమైపోతుంది.
విధిపరం వేరు, అతని వల్లే అనేది వేరు. నువ్వు ఉదాసీనుడిగా ఉండు అనేది వేరు. రెండు ఉన్నాయి. అతను ఎల్లప్పుడూ ఉదాసీనుగా ఉండు. సత్యం వద, నువ్వు సత్యమనే పలుకుము. ధర్మం చెర, నువ్వు ధర్మమునే చెయ్యము. ఇవన్నీ విధులు. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉత్పత్తి వేసినావు కదా. దేనికి వేసినావు? గంధి భేదానికి. అందుకు చెప్తూ ఉన్నాడు, నీవేదైతే ఉదాహరించినావో ఏమి గీతావాక్యము జ్ఞానికి హృదయ గంధి భేదం కావాలని ఏది ప్రమాణంగా చెప్పావో ఆ వాక్యం యొక్క అర్థం అది కాదు. ఆ వాక్యానికి అర్థమో అది కాదంట. ఏమయ్యా మరి అంటే, ఇప్పుడు జ్ఞాని జ్ఞాని అయినవాడు కాలు చేతులు అన్నివేమి కదల్పుకుంటా ఒక చోట ఊరక కూర్చుండు వాళ్ళని ఏమి తెలుపుతున్నదని అని ఏదనరాదు, నేనేదనరాదు అంటాడు పూర్వపక్షి. జ్ఞాని అయినవాడు కాలు చేతులు కదపకుండా ఒకే చోట ఉదాసీనుడు అంటే ఉదాసీనంగా ఉన్నట్టు కూర్చొని అనేది నేను ఎందుకు అనరాదు అంటాడు. అది నువ్వు అంటావేమో మళ్ళీ. ఇప్పుడు జ్ఞాని అయిన వాడు కాలు చేతులు కదపకుండా కూర్చుండాలి కదా అని నేను అనకూడదా? అది నువ్వు అంటావేమో. అలా అనడం కాదయ్యా, అది నీ అర్థము ఈ అర్థము. కాలు చేతులు కదపకుండా ఉదాసీనుడు కూర్చుండడం అని అర్థము కాదు. అనగా అర్థము లేనిదని అందరి శబ్దం చెప్పుతున్నది. అలా నువ్వంటే కాదు. ఎట్లాగా నీవన్న అర్థం రావాలంటే ఎట్లా? ఉదాసీన అయమాసీన, ఉదాసీన అయం ఆసీన అని శబ్దం లేక ఉండినట్లు చెప్పవచ్చు. అంటే ఎలాగా? ఉదాసీన ఉదాసీనో ఉదాసీనవత్తు ఆసీన. అక్కడేంటి? ఉదాసీనవత్తు ఆసీన. ఉదాసీన కాదు, ఉదాసీన అని పదం కాదు. అప్పుడు చెప్తున్నారు. ఎట్లా అంటే దాన్ని చెప్తున్నారు ఆ పదానికి అర్థాన్ని. అయ్యా, నీవు ఉదాసీన వత్తు అన్నావు కదా, దాన్ని విధిపరకము కింద తీసుకుంటే అది వ్యక్తి అర్థంగా తీసుకోవడానికి వీల్లేదు. వ్యక్తి అర్థంగా తీసుకుని నీవు గండిని భేదిస్తూ ఉంది అని చెప్తున్నా. ఏమంటావు? గండిని భేదిస్తుందని అంటున్నా. అందుకని ఆ విధంగా కాకుండా దాని అర్థాన్ని ఏంటి? అస్య ఈ జ్ఞాని యొక్క దేహాద్యాహ, అస్య దేహాద్యాహ అంటే ఈ జ్ఞాని యొక్క దేహేంద్రియాదులు నశక్తాహ, ఏ పనిని చేయజాలో అని అంటున్నావు కదా. ఆ చేయలేకపోతున్నది ఒక రోగం అవుతుంది, అంతేగాని అది ఇది కాదు అంటాడు. నువ్వు అది చేయలేకపోవడం రోగం, అంతేగాని నువ్వు ఉదాసీనవత్తు అన్నావు కాబట్టి అది ఏ పని చేయకుండా ఉండడం కదా అని నువ్వు అంటావా? అది ఒక రోగం అంతే అని వింగా చెప్తున్నాం. మళ్ళీ అది ఉదాసీనత్వం కాదు, అది ఉదాసీనత్వం కాదు. అందుచేత ఏమిటి అంటే గ్రంథి భేదానికి ఉదాసీన పదము సరిపడదు అంటాడు. అది గ్రంథి భేదానికి ఉదాసీన పదము సరిపడదు అంటాడు. ఉదాసీన పదం ఎందుకు సరిపడదు అని అంటాడు ఆయన. ఉదాసీన పదం సరిపడుతూ ఉంది. గ్రంథి భేదానికి ఉదాసీన పదం ఒక విధివాక్యం ఉదాసీనుడిగా ఉండు అని మాట, అంతేగాని ఇది గ్రంథి భేదానికి కుదరదంటే సిద్ధాంతం ఏమంటాడు? అది ఎలాగా నువ్వు ఊరక ఉండడమే ఉదాసీన తీసుకుంటే అది రోగం కింద లెక్కే గాని అది నీకు అది నీకు విధి పరము కాదు, అది నీకు ఇంకో పరమో కాదు. అర్థమైందా? విధి పరం కూడా కాదు నీకు, అది ఉదాసీన, అది రోగం కింద లెక్క. అంటే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట దాన్ని.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తత్వబోధం క్షయం వ్యాధిం మన్యంతే ఈ మహాధియః తేషాం ప్రజ్ఞాతి విశదాం కిం తేషాం దుష్యకం వదా. తత్వబోధం క్షయం వ్యాధిం చెప్తున్నాడు, వ్యంగ్యంగా చెప్తున్నాడు. సిద్ధాంతి వ్యంగ్యార్థంలో చెబుతున్నాడు. చెప్తారు కొంతమంది, నువ్వు చేసిన చాలు, నేను చాలా చేశాను కాదన్నా, అబ్బో నీ చేతలు ఎంత అంతా అని అంటాడు. అంటే వాడు నీ సంగతి అది ఇంకా అలా చెబుతాడనమాట. అయా హే మహాదియ, ఏ బుద్ధిశాలి అయితే తత్వబోధం, ఆ తత్వజ్ఞానాన్ని క్షయం వ్యాధిం, క్షయవ్యాధం దేహేంద్రియాదుల్ని క్షీణింపచేసేది వ్యాధినిగా మన్యంతే తలంతులో. అంటే అదేంటి? దేహేంద్రియాదులు క్షీణించి పనిచేయక ఉండినేది తత్వబోధ గలవాడినిగా ఎరుంగోలని అన్నది ఆ మహాబుద్ధిమంతుడు తెలివి ఏమని చెప్పాలి? అర్థమైందా? ఇప్పుడు అడుగుతున్నాడు, దేహేంద్రియాదులు క్షీణించి అంటే పని చేయకుండా ఉన్నటువంటి వాడే ఉదాసీనుడు. అలాంటి వాడే తత్వబోధ కలవానిగా తెలుసుకున్నటువంటి ఆ బుద్ధిమంతుడితో ఏమేం చెప్పాలయా అంటున్నాడు. ఏమేం చెప్పాలి? అది ఒక వ్యాధి లాంటిది, క్షయవ్యాధి లాంటిది, కానీ ఇంకోటి కాదు అంటున్నాడు. అంటే హేళన చేస్తూ ఉన్నాడు. అందుకు ఇప్పుడు ఎందుకు అంటే కొంతమంది ఇక వేరే పని చేయక్కర్లేదు అంటారు కదా. తత్వజ్ఞాని ఏ పని ఏ పని చేస్తే ద్వైతులను గెలిపినట్టని ఏమంటారు. ఏ పని చేస్తే తత్వాన్ని దిగజారిపోయినట్టు అనుకుంటారు. పనే పని చేయకుంటారు. తిన్న పనే పళ్ళు తోముకున్న పనే, స్నానం చేసిన పనే, పని అంటే ఇంకే పని అంటే పరమాత్మ తిండి ఉందా? తిండి దండం లేదు. స్నానం ఉందా? స్నానం లేదు. దంధావనం ఉందా? దంధావనానికే దంధావనం ఏమీ లేదు. అర్థమైందా? మరి ఇది పని కాదా? ఇది పని అవునా కాదా? అంతేగాని ఏం బజారుకి కూరగాయలు తెస్తే తత్వజ్ఞానం కాదా? ఏమంటారు? తత్వజ్ఞాని కాదా? ఇంట్లో వంట చేస్తే తత్వజ్ఞానం కాదా? ఇతరులు కొట్టిస్తే తత్వజ్ఞానం కాదా? అందుకని అది చెప్పుతున్నాడు. ఇవన్నీ దేహేంద్రియాదులు క్షీణించి అంటే దేహేంద్రియాదులు క్షీణించి అంటే ఒకవేళ రెండు విధాలు ఉన్నాయి. దేహేంద్రియాదులతో పనిచేసే పరిస్థితి ఏర్పడి ఉంటాడు. అటువంటి వాడు కూడా తత్వబోధగా తెలుసుకోమంటాడు. ఉదాసీనుడు అంటే రెండు విధాలు. ఒకడు తెలిసి ఊరుకుంటాడు, ఇంకోడు దేని కూరుకుంటాడు? ఈ దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా ఇక పనిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఉదాసీనంగా ఉండకపోతే అని అంటారు. అది ఏమయ్యా తిండి పెట్టింది చాలక నువ్వు నీ ఇష్టం వచ్చి మళ్ళీ మాటలు మొదలెట్టావు. నువ్వు పని లేదు పాటు లేదు, నీ ఇష్టం వచ్చి మళ్ళీ మాట్లా అని అడుగుతాడు. మాట్లాడితే సమయం వచ్చిపోయిన తేటి అంతకుముందు వీడు చెప్పాడు వాడి నువ్వు మాటి మాట్లాడంటే ఒప్పుకోను అని ఉదాసీనంగా ఉండమని చెప్పేస్తాడు వాడే. అర్థమైందా? ఈ ఉదాసీనంగా ఉంటే ఇప్పుడు తత్వజ్ఞాన నువ్వు ఉదాసీనంగా ఉంటే తత్వజ్ఞానం చెబుతున్నావు. ఆహా నీ బుద్ధి జ్ఞానంత గొప్పదేయా అని అంటున్నాడు. అర్థమైందా? ఎవరు? వేదాంతి. నీ బుద్ధి ఎంత గొప్పదని మెచ్చుకోవాలో నాకు అర్థం కాలేదు అంటాడు. అది అందుచేతయ్యా ఈ విధంగా ఏ బుద్ధిశాలురైతే తత్వజ్ఞానాన్ని దేహేంద్రియాలను క్షీణింపచేసేది వ్యాధిగా. ఇక రెండు విధాలు. తత్వజ్ఞానాన్ని క్షయవ్యాధి అంటే క్షయవ్యాధి ఏం చేస్తుంది? దేహేంద్రియాలని క్షీణింపచేసిన వ్యాధినిగా మన్యంతే తలంతురు. కొంతమంది ఏం చేస్తారు? తత్వజ్ఞానాన్ని ఇదికి వ్యాధిగా తలస్తారు. తత్వజ్ఞానాన్ని ఇదికి వ్యాధిగా తలస్తారు. ఇక అటువంటి తలంచిన వారి యొక్క ప్రజ్ఞ
బా ఎంత గొప్పదో ఎంత నిర్మలమైందో నువ్వు ఆలోచించుకుంటాడు. అర్థమైందా? కొంతమంది అంటారు కదా, ఏటో ఇంట్లో ఈ చేదస్తమే పోలేదంటారు. వీడికేమో పని మంచి పని, వాడికేమో ఇది చేదస్తాం. ఇది అలాగనమాట. ఇది ఒక చేయవాదిలాగా ఉంది మాకు ఇంట్లో అంటాడు. చేయవాది లేదో అది చెప్తాడు. ఇది ఒక మాకొక వ్యాధిరా ఆయన అంటాడు కదా, అంగవ్రాతంలో చికిత్సకుండు దుష్టాంగము ఖండించి శశాంగ శ్రేణికి మేలు చేకూర్చి విధంబునన్ ఈ దృష్టిని దుర్మార్గుని ఏమి చంపిమంటాడు. రజకష్పుడు ప్రహ్లాదుని తలంచుకుంటాడు. ఏలులో ఎప్పుడైతే చేతో ఏలుల్లో ఒక ఏలు పోయిందో ఈ అదేమవుతుంది, ఈ ఏలు తీగిపోతే ఇంక మొత్తం వాళ్ళు వ్యాపించి అన్ని వెళ్ళిపోతాయి. అందుకని అంగవరాతములో చికిత్సకుండు వైద్యుడు దుష్టాంగము ఖండించి దాన్ని ఖండించి శశాంగ శ్రేణికి మేలు చేకూర్చు విధమునా. ఇది మన రాక్షస కులంలో ఈ అటువంటి ఈ ఒక దుష్టాంగం అన్నమాట. ఈ దుష్టాంగాన్ని ఖండించమంటారు. అర్థమైందా? మరి వారి దృష్టిలో ఏమైనాడు వీడు? వీడి దృష్టిలో ఇప్పుడు వాడి తత్వజ్ఞానమే వాడిది, తత్వజ్ఞానమే కానీ వీడికి చేయాలి. అదైతే అర్థమైందా? అది చెప్తారు. ఇప్పుడు తత్వజ్ఞానమే కానీ వీడికి ఎలా ఉంది? ఇది ఒక అంగవరాత్రంలో చేసిపోయే అంగవరా కనబడుతుంది. మరి అటువంటి తత్వజ్ఞానిని ఏమి ఈ చేయాలిగా చేసినటువంటి వాడికి ఎవరైతే మనసు రాహా వాడు ఎంత సుజ్ఞానం అనుకోవాలో, వాడు ఎంత నిర్మలం అనుకోవాలో అర్థమే కాదు. అటు వారికి దుశ్శకం సాధ్యం కాని లేదు చెప్పు. ఆ విధంగా భావించేవాడు లోకం ఏది సాధ్యం కాదు, అంతా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ద్వైతంలో వాడు సాధ్యమే కానీ వాడు అద్వైతంలో సాధన వాడికి తెలియదు. ఈ లోకంలో వాడు సాధించడం ఏముంది, ఏదైనా సాధిస్తాడు. వాడు తత్వజ్ఞానికి ఈ విధంగా చేయవ్యాధిగా పోల్చుకున్నటువంటి వాడు లోకంలో వాడు ఏదైనా ఎవరికి చక్రమైనా అధిరోహిస్తాడు చూస్తాడు. ఎంగింగ్ అనమాట. అర్థమైందా? ఎంగింగ్గా అవుతాడు. అంటే మనం అయిపోయాడు ఎక్కడ మాత్రం అబ్బో నువ్వు అదే సాధించినావు, ఎంత ఏదో సాధిస్తావులే. అందులో నువ్వు ఎంత నష్టం పెట్టి మదిలితే ఇంక దాన్ని పెడితే నువ్వు ఏదైనా సాధించగలవు. అంటే నువ్వు ఎందుకైనా కోరుకోకుండా నష్టం పెట్టగానే అర్థం అన్నమాట. అక్కడ ఇంట్లో కూడా ఓ పని ప్రారంభించినాడు, దాంట్లో ₹1 నష్టం పెట్టేశాడు. ఇప్పుడు ఇదేమంటాడు, ఓహో నువ్వు అందుకు ఎంత సాధించావో బాగానే ఉంది, నువ్వు ఏ పనైనా సాధించగలవు. ఇదే లోపటే ఉద్దేశం. నువ్వు ఏ పని అయినా పనికి రావాలి. అదే అన్నమాట. బయటికి మాత్రం సాధించదు. ఇది వ్యంగ్యమన్నమాట. ఆ విధంగా అంటున్నాడు అన్నమాట. తత్వజ్ఞానాన్ని క్షయ్యాది అని వారికి అంతటి అకార్యములను వెనుకం చేయదు అని సిద్ధాంతి హేళనగా చేసినాడు. ఆ విధంగా అయితే మళ్ళీ పూర్వపక్షి అడుగుతున్నాడు, నన్ను అస్థానే పరిహాస అయం జ్ఞానినాం ప్రవృత్తి అభావస్తి ప్రాణశక్తిమత్యాతి. సరే అయ్యా చెబుతున్నాడు, నన్ను ఇట్లేలా పరిహసించదేమో, నిన్నెందుకు నేను పరిహసించానేమో అని అంటుంది. జ్ఞానులు వారు ఆ ప్రవృత్తిని విడిచి నివృత్తి ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడుతుంటే నన్ను ఈ విధంగా ఎందుకు పరిహసించామనుకుంటావేమో దానికి సమాధానం చెప్తాను నేను అన్నాడు. జ్ఞానులైనటువంటి వారు ప్రవృత్తిని విడిచిపెట్టి నివృత్తి ఉన్నట్లు పురాణాల్లో ఉంటుంటే నన్ను అంటున్నా కదా ఇప్పుడు నువ్వు ఈ విధంగా నువ్వు ఎంత గొప్పవాడు అని పరిహసిస్తున్నా కదా వ్యంగ్యంగా. అయితే నన్ను ఎందుకు పరిహసించావా అని నీ మనసులో ఉండొచ్చు. ఆ సంగతి చెప్తాను చూడు అంటున్నాడు. నన్ను ఏమంటున్నాడు, జ్ఞానులైనటువంటి వారు ప్రవృత్తిని విడిచిపెట్టి నివృత్తి ఉన్నట్లు పురాణాల్లో ఉన్నావు కదయ్యా. నువ్వేం చెప్పినావు, నువ్వు ప్రవృత్తిలోనూ ఉంటాడు జ్ఞాని,
ఉదాసీనంగా ఏమి ఇది చెప్పారు కదా, ఉదాసీనవత్ అంటే ఉదాసీనం అంటే ఏ పని పాటు చేయకుండా ఉన్నవాడే కదా ఉదాసీనుడు. అది నువ్వు అంటున్నావు. ఏమి అలాగనే ఏమి పోనీ ఈ వాక్యం నువ్వు ఒప్పుకోకపోయినా పురాణాల్లో కూడా ప్రవృత్తి విడిచిపెట్టి నివృత్తిగా ఉన్నదనే మాట ఉంది కదా. మళ్ళీ అందుకన్నా పరిహసించావు, నన్నెందుకు పరిహసించావు? పురాణాల్లో నివృత్తి అయిన మాట ఒకటి ఉంది కదయ్యా, ఎందుకు పరిహసించావు అని అంటే ఎందుకు పరిహసించానా అది చెప్తున్నాడు. అయ్యా భరతాదీహి అప్రవృత్తి పురాణోక్తి చేత్తదా. జడభరతుడు ఇటువంటి వారు అందరూ కూడా పురాణంలో చెప్పినారు కదయ్యా, వాళ్ళ ప్రవృత్తే లేదు అని అంటారేమో. జడభరతుడు ఇటువంటి వారు అందరూ ఉన్నారా? జడభరతుడు ఏ పని చేయక ఊరక కూర్చుని పురాణం ఏమి తెలపలేదా? జడభరతుడు ఏం చేసేవాడు? ఏమి లేదు, పురాణాలు ఏం చెప్పాడు. జడభరతుడు అలాగా ఆయన పేరే జడం అని పెట్టుకున్నాడు. అర్థమైందా? జడం ఇంకేం పని చేస్తుంది? పేరే జడం పెట్టుకోడు, ఇంకెవడు కాదంటారా? అందుకని ఆయన జడభరతుడు ఏ పని లేకుండా అలా ఉండేవాడు. అర్థమైందా? అందుచేత చెప్తూ ఉన్నాడు. అది చెప్పినారు కదయ్యా, వాళ్ళు ఏ పని లేదని ఉదాసీనులుగా ఉన్నారు కదా, నివృత్తి మార్గంలో ఉన్నారు కదా, మరి ప్రవృత్తి మార్గం వాళ్ళకి లేనే లేదు కదా. అర్థమైంది కదా అని అంటావేమో. సరే, స్థితిలో చెప్పినట్టు విషయం కూడా గుర్తుపెట్టుకో. నువ్వు పురాణాన్నే పట్టుకుంటూ ఏడుస్తున్నావు కానీ స్థితిలో వేదంలో ఏం చెప్పింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. పురాణంలో పెట్టేది ఆయన ఏమో ఉదాసీనంగా ఉన్నాడు, ఆయన ప్రవృత్తి లేదు, నివృత్తి మార్గం చెబుతున్నావా? మరి స్థితి చెబుతూనే ఉంది కదా నీకు. జక్షన్ క్రీడన్ రతిన్ విందన్ ఇతి అశ్రోషీ నకిం శృతిం చెబుతున్నాడు కదయ్యా. శృతి ఏమే చెబుతున్నాడు, నాకిం శృతిం, నువ్వు ఆ వేదాన్ని వినలేదా? ఏదైతే చెబుతూ ఉందో శృతి ఏమి అది నువ్వు వినలేదా? అసలు ఈ మొక్క విన్నాను అంటున్నావు. ఏది పురాణంలో నువ్వు విన్నాను, వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నారు అంటున్నావు కదా, మరి వేదం చెప్పి నువ్వు వినలేదా అని అంటాను ఎవరు? సిద్ధాంతి ఏం చెప్పింది? జక్షన్ అంటే భోజనం చేయొచ్చు, క్రీడన్ ఆడుచు, రతిం పుత్రమిత్రాలైన అనురాగాన్ని చూపుడు, విందన్ పొందుచు విషయాలని. ఈ విధంగా స్వస్వరూపం ఉండున్న శృతి వేదవాక్యమును నాశ్రవశీహిది వినలేదా? ఎవడైతే ఏమే ఆ పనులు చేస్తున్నా తన స్వరూపంలోనే ఉన్నాడు కదా తత్వజ్ఞాని, ఆ మాట వినలేదా? ఉదాహరణ పని చేయకుండా ఉండడమా? ఏమై భోజనం చేయడం లేదా, ఆడుకోవడం లేదా, ఇంట్లో విషయాలతో మాట్లాడుకోవడం లేదా, బజార్కి వెళ్ళడా, సామాన్లు తెచ్చుకోడా, కూరగాయలు తెచ్చుకోడా, అవసరం వస్తే వంటలు చేసుకోడా, ఎవరు చెబుతున్నాడు అన్నమాట. మరి ఈ పనులన్నీ ఏమైనాయి? భగవద్గీత కూడా ఏం చెప్తుంది? అయ్యా నువ్వు అలా కూర్చోవడం కాదు, పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ పసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నివిషన్నపి. నువ్వేం చేస్తున్నా నువ్వు ఆ భావంలో జ్ఞానంలో ఉండి నువ్వు దాన్ని మరువుకని చెప్పినాడు కదా. మరి అదే చెప్పాడు ఎవరు? ప్రహ్లాదుడు పానీయంబులు రావుతుని కుడుచుని భాషించుతున్న హాస లీలా నిద్ర వినోదంబులు చేసిన సంతతము శ్రీహరి యొక్క పాదాన్ని ప్రార్థన చేసుకోమన్నాడు కదా. అందుచేత ఏమే నువ్వు ఈ శృతి వెళ్ళలేదా? ఒకటే నుంచి ఎట్లా అలాగే ఉదాసీనుడిగా ఉండాలంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు. ఈ పనులన్నీ చేసుకున్నా ఏమి నీవు దానితో ఎప్పుడైతే ఉన్నావో నీవు ఎక్కడ ఉదయము ఉదాసీనులు, నీ బాకీ విషయంలో ఉదాసీనులు. తాబీలు ఎవరైనా శబ్దం వచ్చి ఉదాసీనంగా ఉంటాడు, కదలక మెదలక ఏముంటుంది, ఉదాసీనంగా ఉంటాడు. ఎందుకు? తన ప్రాణానికి హాని. అర్థమైందా? అలాగనే నీకు ఇతర విషయములు సంభవించినప్పుడు ఏమి ఉదాసీనంగా ఉండడం అది భావ్యమే. ఏమి నువ్వు దేనికంటే ఉదాసీనత అనేది
ఆ పనులకు పోతే మళ్ళీ ఆ బంధువులు తగులుకుంటానేమో దాని ఎందుకు నీకు ఉదాసీనత ఉన్నారు కానీ నీ వ్యవహారం నీకు ఉదాసీనత అది జరుగుతున్నది ఆయన కూడా ఇందులో నవ్యవహారాధీ సంత్యజ్య భరతాద్యావస్థిత క్వచితో కాష్టపాషానవత్కింతు సంగభీత ఉదాసతి. భరతుడు మొదలైన వారు క్వచిత్ ఎన్నడను ఆహారాదును సంత్యజ్య వదిలిపెట్టి, అర్థమైందా, కాష్టపాషానవత్తు నస్థితా, వాళ్ళ ఆహారాన్ని మానేసి పొయ్యిల వల్లే రాళ్ల వల్లే ఉన్నవారు కాదు, అర్థమైందా. కింటూ ఎలా ఉన్నారు అంటే చెప్తున్నాడు, ఎట్లా ఉన్నారంటే సంగభీతా స్వంత. ఉదాసీనం ఏంటంటే మళ్ళీ ఈ దారాపుత్ర సంఘాన్ని భయపడిన వారు వచ్చు, అర్థమైందా. ఈ యొక్క వ్యవహారాన్ని భయపడిన వారు వచ్చు ఉదాసీనలే ఉండదు, అంతేగాని ఆ విషయంలో కానీ ఏమి పని లేక ఏమి పని లేక వారిలోనే ఉన్నారని కాదు, అర్థమైందా. పని లేక కాదు, ఎందుకంటే ఉదాసీన ఎక్కడ చూపెట్టారంటే మళ్ళీ వ్యవహార విషయములు ఎందుకు పాల్గొంటే వాటి బంధానికి లోనైపోతామేమో అని ఉదాసీనంగా. అంతేగాని ఉదాసీనుడు అందుకు తన రక్షణ కోసం తాను ఉదాసీనుడిగా ఉన్నాడు కానీ జ్ఞాని అన్నటువంటి వాడు ఏంటి ఉదాసీనంగా కూర్చుంటేనే గంధి భేది తాదాత్మాధ్యాస లేనివాడు అనుకోకు. ఏమి ఆ అధ్యాస పోవని వాడు ఎలా ఉదాసీనవచ్చు అంటే ఉదాసీన దేనికిచ్చాడు, వ్యవహారంలో గట్టి పడకుండా మట్టికొండ ఉంది, కాల్చక ముందు నీళ్లు వేస్తే ఉంటుంది, అది మళ్ళీ నీళ్ళని కారిపోతాయి. అలాగే నేను ఎక్కడ పోతానో నాయని ఉదాసీనంగా వారింట్లో ఉంటాను, అర్థమైందా. ఆ విధంగా తత్వాన్ని చక్కగా మనకి తెలిసే శక్తిని భగవంతుడికి రాకు. సహనా భవతు.